వెల్కమ్ వెల్కమ్ మై పార్ట్నర్స్, వెల్కమ్ అందరికి నమస్తే. ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ వెల్కమ్ ఎవరిబడి. ఏం నడుస్తుంది, ఏంటి విషయాలు ఈరోజు? వెల్కమ్ शेर सिंह सर, कैसे हो? और यहाँ पे चंटी वीरू PVV1 चंटी सर, वेलकम सर. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ బ్రేక్ అయింది, చెప్పండి. ఇప్పుడు వాయిస్ రావట్లేదు, మీ నెట్వర్క్ రండి సార్. చంటి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. ఎవరు సార్, బాగున్నారా? బాగున్నా సార్, బాగున్నా. ఎస్, చెప్పండి సార్. అదే సార్, గుడ్ మార్నింగ్ చెప్తాను సార్ మీకు. ఓకే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో నేను అనుకున్నాను మీకు మేము ఏ విధంగా సహాయపడగలం. లేదు సార్, మీ దయ వల్ల ప్రతిదీ కూడా నేర్చుకున్నాను సార్. అంతా ఫేవర్ దయ సార్, అంతా దేవుని దయ. సో రోజు రండి, రోజు వస్తే రోజు మనము ఖచ్చితంగా మనకి ఇక్కడ మంచి నాలెడ్జ్ దొరుకుతుంది, మంచి విషయాలు దొరుకుతాయి. సో ప్రతిరోజు డబ్బే కాకుండా మనకు మెయిన్ మనకు సార్ నాలెడ్జ్ ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ. ఇంపార్టెంట్ అది, మనకు కావాల్సింది కూడా అదే, నాలెడ్జే. పైసలు అనేది బై డిఫాల్ట్, అంటే పైసలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నాలెడ్జ్ ఉంటే. డబ్బులు కావాలంటే ప్రింటింగ్ మెషిన్ ఉంటే సరిపోద్ది, కానీ డబ్బులు కాదు మనకు కావాల్సింది. డబ్బులు కాదు అంటే డబ్బులే, బట్ ఇక్కడ మనం నేర్చుకున్న దాన్ని బట్టి డబ్బులు వస్తాయి, అంతే కదా సార్? అవును సార్, అవును. అట్లా. సో ఆ విధంగా మనం ప్రతిరోజు మీటింగ్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా మనకి ఆ మనీ అనేది ఎలా వస్తుంది అనేది తెలిసిపోతుంది. అప్పుడు మనం కంటిన్యూ అవ్వచ్చు. ఓకే సార్? ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీకు కూడా అందరి తరఫున. సో ఇక్కడ यहाँ पे मैं शेर सिंह सर देख पा रहा हूँ. शेर सिंह सर, वेलकम सर. आज देखा होगा आप क्या क्या हो रहा था वहाँ पे. शेर सिंह सर फ्री है? 1 मिनट के लिए माइक ओपन कीजिए अगर फ्री रहेगा तो आप. शेर सिंह सर, ओके सर, वेलकम सर. शेर सिंह सर, कैसे हो? ओके सर, मे बी माइक ओपन नहीं कर पा रहे, मे बी बिजी होंगे, आई थिंक सो. సో వెల్కమ్ ఎవరిబడి. శంకర్ సార్ కూడా వచ్చారు, దాని శంకర్ రావు సార్ కూడా వచ్చారు. వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారా? బాగున్నాం సార్. ఎస్ ఎస్ ఎస్. ఏంటి విషయాలు ఎలా ఉన్నాయి, ఇంకా ఎలా వర్క్ నడుస్తుంది సార్? బాగా నడుస్తుందా వర్క్? ట్రస్ట్ వ్యాలెట్ లో కొత్త వ్యాలెట్ ఓపెన్ అవుతుందా? ఎవరైనా చేశారా? చేయలేదా? ఇప్పుడు మనం చేయాల్సింది చేద్దాం, మేబీ లైవ్ లో చేద్దాం అనుకుంటున్నాం. కొంచెం మన పార్ట్నర్స్ వచ్చిన తర్వాత చేద్దాం. ఈరోజు హిందీ లీడర్ వచ్చేసి సార్ ట్రస్ట్ వ్యాలెట్ లో నహి ఓరా అన్నాడు. మీరు కూడా ఏదో వాయిస్ మెసేజ్ పెట్టారు కదా సార్, అదే మాకేం అర్థం కాదు హిందీ. ఓకే ఓకే, దాని అర్థం ఏంటంటే సార్ మన దర్శన్ సార్ పెట్టారు కదా, అదే దాని అర్థం అదే అనమాట సార్. ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ని మోసం చేయడానికి, అంటే పబ్లిక్ ని మోసం చేయడానికి అంటే సార్ మనం నిన్న మీరు ఉన్నారు సార్ మీటింగ్ లో? నిన్న లేను సార్, నేను కనీసం దగ్గర 50 మినిట్ మాట్లాడినాను దాని గురించి. మళ్ళీ మాట్లాడొద్దు అని కూడా మనం అందరూ అనుకున్నాం అనమాట. మీరు ఒక మాట అడిగారు కనుక ఇంకా పబ్లిక్ రాలేదు, ఒక మాట మాట్లాడతా. ఏంటంటే సార్, మనకి దునియాలో ఎన్నో సిస్టాలు ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లం. మనం ఎన్నో సిస్టాలు అందరినీ మనము ఆపలేము, లేకపోతే అందరినీ చేసుకోమని చెప్పలేము, రెండు చేయలేము మనం. అంటే ఏమంటారు సార్, చేసుకునే వాళ్ళని ఆపలేము, అందరినేమో ఒకే దాంట్లోకి తీసుకురాలేము మనం. ఎవరిష్టం వాళ్ళది ఉంటది. కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఒక సిస్టమ్ లో తప్పేం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నారు, లేకపోతే మీరే ఉన్నారు, నాకు ఒక సిస్టమ్ పంపించారు, మీకు మంచి అనిపించింది. ఓకే, నీకు సిస్టమ్ మంచి అనిపించింది సార్, నేనైతే చేసుకుంటున్నాను, మరి మీకు ఒకటి విషయం చెప్తాను సార్, చేసుకోండి అని చెప్పారు అంటే ఓకే సార్ చెప్పండి సార్ అంటారు, లేకపోతే నాకు అద్దు సార్ అంటాను, అది వేరే విషయం. ఏమంటారు సార్, కరెక్టేనా? అంతే అంతే, కరెక్ట్. చెప్పడం మీ బాధ్యత, చేసుకోకపోవడం నా ఇష్టం. అయితే ఎగ్జాంపుల్ నేనే మీకు కాల్ చేశాను అనుకోండి, సార్ మన పార్లమెంట్ ఓపెన్ అయింది సార్, సూపర్ గా, సో వెంటనే నేను లింక్ పంపిస్తున్నాను, ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి అనేది తప్పు. ఎందుకంటే పార్లమెంట్ ఇక్కడ ఓపెన్ కాలేదు, మనకు ఆ విషయం తెలుసు మనందరికి. ఇక్కడ మనము 24/7 ఓపెన్ అయిందని చెప్పకూడదు. నేను చెప్పేది మొత్తానికి ఓవరాల్ నేను చెప్పబోయేది కూడా అదే అనమాట. ఇక్కడ వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే, పార్లమెంట్ ఓపెన్ అయింది అని చెప్తున్నారు, తర్వాత మిగతాది పార్లమెంట్ వైట్ పేపర్ అందులో వేస్తున్నారు, వాళ్ళ గ్రూప్ లో వైట్ పేపర్ వేస్తున్నారు,
వైట్ పేపర్ కూడా అందులో వేస్తున్నారు మన పర్లవెన్ తీసుకొచ్చి. తర్వాత వచ్చేసి మనది ఎందుకంటే డొమినో సర్వర్ది ఎక్స్పైరీ డేట్ వాళ్ళు మొన్న పెంచారు మనకి పర్లవెన్ వాళ్ళు. అది స్క్రీన్ షాట్ కూడా తీసి అందులో పెట్టి ఇదే పర్లవెన్ వచ్చింది అని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు అనమాట. సో ఇంత పెద్ద మిస్టేక్. సో వాళ్ళని అంతకుముందు నేను కూడా ఒక లీడర్ అనుకున్నాను, మీరందరూ లీడర్లని వర్ణించారు, అంటే నేను కూడా లీడర్ అనుకున్నాను. మీటింగ్లకు మనం పిలిచాము, తర్వాత వచ్చేసి మనం వాళ్ళతో డిస్కస్ చేసినాము. ఇవన్నీ చేసిన వాళ్ళే ఇప్పుడు ఓకే. ఎందుకంటే దునియాలో మత సిస్టాల్లో నువ్వు చేసి చెప్పు, నాకు ఒక సిస్టమ్ వచ్చింది, పేరు అట్లనే ఉంది, కానీ అది కాదు, సో చేసుకోండి అంటే వేరే విషయం, అది నీ పని. ఎందుకంటే నువ్వు నెట్వర్కర్ కనుక నువ్వు చేసుకుంటున్నావు, తప్పలేదు. బట్ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు తప్పు అంటే, అరే పర్లవెన్ ఓపెన్ అయ్యింది అని బిందాస్గా చెప్తున్నావు. ఇట్స్ వెరీ 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 బిగ్ మిస్టేక్. అంటే నువ్వు పర్లవెన్ నువ్వు ఖరాబ్ చేస్తున్నట్టు లెక్క సార్, మంచి చేస్తున్నట్టు కాదు. నువ్వు ఆ వ్యక్తులు డబ్బులు సంపాదించుకున్నారు సార్ పర్లవెన్లో, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పేరు తీయను, కానీ వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు పర్లవెన్లో, చాలా సంపాదించుకున్నారు. డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఇప్పుడు నువ్వు దాన్ని ఖరాబ్ చేస్తున్నావు. అంటే నీ యొక్క ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం, కొంతమంది తల్లిదండ్రులను పెంచి పెద్దేసి వీళ్ళు చదువుకున్న తర్వాత తల్లిదండ్రులను దూరం చేస్తున్నారు. అంటే దూరం చేస్తున్నారు అంటే కొన్ని వీడియోలు చూస్తున్నాం, అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ రోడ్డు మీద ఇడిచిపెట్టిపోతున్నారు. అంటే సో ఇక్కడ కూడా అదే అయింది కదా సార్. నువ్వు వాళ్ళతో నువ్వు పెరిగావు, డబ్బులు వచ్చాయి, సంపాదించుకున్నావు, మీ ఇంట్లో అందరు తిన్నారు, మీ లోపల ప్రవహిస్తున్న రక్తంలో పర్లవెన్ ఇమిడి ఉంది. సో నువ్వు కనీసం పర్లవెన్ ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? నువ్వు ఖరాబ్ చేస్తున్నట్టు లెక్క ఇది. ఇప్పుడు పర్లవెన్ ఓపెన్ అయిందని చెప్పి పబ్లిక్ తీసుకొస్తున్నావు అంటే రేపు పొద్దున పర్లవెన్ కాదు, 100% తెలుసు మనకి. సో పర్లవెన్ ఒకవేళ ఓపెన్ అయితే నీకు 10027తోనే ఇస్తుంది. లేదు అంటే మాత్రం మీరు ఉన్న వాళ్ళు మీరు దాన్ని ఏం చేసుకుంటారని ఒక వే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇది నా ఆలోచన. అంతేగాని ఏదో ఒక రిఫరల్ స్టార్ట్ అవుతుంది, ఫ్రీ మీరు చేసేయండి అలా చెప్పదు, వితౌట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు లైవ్ లో ఉంది సిస్టమ్. నాకు ఇంతకు ముందు అంటే నిద్రపోయింది అని చెప్పాను కదా, మూగదన్న విషయం తెలుసు, నిద్రపోయిందని చెప్పాను. నిద్రపోలే, ఇప్పుడు వాళ్ళు వర్క్ బీభత్సంగా జరుగుతుంది. సో ఈ టైంలో మీరు డబ్బులు తిని కూడా వచ్చి మరి ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదనమాట. అట్లా అది నాకు అదే విషయం. వాళ్ళు ఫస్ట్ ఏమో మన ఏమంటారు, అది అతని పేరు గుర్తురావట్లేదు, మళ్ళీ హైదరాబాద్ సారు వాయిస్ మెసేజ్ పెట్టారు. నెక్స్ట్ అది హిందీ అనేది ఏంటంటే అదే అనుకోవాలా, ఎందుకంటే మాట్లాడిన విధానం డిఫరెంట్, బట్ సారాంశం అదే సార్. మనకు కావాల్సిన సారాంశమే కదా సార్, అందులో ఏమున్నది సారాంశం కావాలి, అంతే కదా సార్, సారాంశం అదే. ఇక్కడ సాయిరాం సార్ వచ్చారు, వెల్కమ్ సార్. ఒక 1 minute మాట్లాడడం, ఒక 2 నిమిషాలు, అంత లోపల మన పార్ట్నర్స్ వస్తారు. సాయిరాం సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. లాస్ట్ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నాను సార్. ఓకే సార్, మిమ్మల్ని చూసాను అందుకని చెప్పేసి మాట్లాడాలనిపించింది, అందుకే ఓపెన్ చేశాను సార్. సరే సార్. అదే సార్, ఇప్పటిదాకా ఇదే, అది మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ, మళ్ళీ మనం అవసరం లేదు పేర్లు అవి కానీ. దర్శన్ సార్ ఓకే, అది ఓకే. దర్శన్ సార్ దర్శన్ సార్ వాయిస్ మెసేజ్ పెట్టారు. నేను ఇందాక ముందు ఇది మ్యాటర్ గురించి మాట్లాడాను కదా సార్. అంటే నేనేమంటున్నా, నువ్వు పార్లమెంట్ చేసుకో, నువ్వు వేరే చేయకు అని చెప్పి నేను అనట్లేదు. అది నీ ఇష్టం సార్, అది మన ఇష్టం, ఎవరిష్టం వాళ్ళు. నెట్వర్క్ ఒక నెట్వర్క్ ఇంతకుముందు కాపీరైట్ కూడా 2 బిజినెస్ వచ్చాయి సార్. వచ్చిన తర్వాత కూడా ఫట్ మంత్ 2 months 3 months కూడా లేవు సార్. అప్పుడు కూడా అవాయిడ్ చేశారు జనాల్ని. అట్లా సేమ్ అదే సార్, ఇప్పుడు థర్డ్ టైం, ఇది థర్డ్ టైం సార్. అదే సార్, అంతే. నేనేమంటున్నానంటే సార్, నా బాధ ఏంటంటే నువ్వు మనం దీన్ని అదే నువ్వు మంచిదనకపోయినా దీన్ని చెడు చేస్తున్నావు కదా సార్. చెడు చేయకూడదు కదా సార్. మన సిస్టాన్ని నువ్వు మంచిదనకు తప్పులేదు, నో ప్రాబ్లం, నేను కాదంటలేదు. ఎందుకంటే డబ్బులు ప్లస్ మెటాస్ వెళ్ళిపోతాయి సార్. 6 years 5 years నుంచి కష్టపడుతున్న మెటాస్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే అది అదే అన్నమాట, అది నా బాధ సార్. మనం ఏంటంటే అరే మంచి చేయకండి, మీ ఇష్టము, మీకు నచ్చలేదు మీరు చేయకండి, నేను చేయమనట్లేను, అది కాదు. బట్ అది వేరే ఒక సిస్టాన్ని తీసుకొచ్చి మన వెబ్సైట్ ఓపెన్ అయిందని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం అవ్వట్లేదు. నాకు బాధ కలిగింది ఏంటంటే సార్, చిన్న వాళ్ళ గురించి కదా సార్, ఎవరైతే వాళ్ళ వాయిస్ మెసేజ్లు వాళ్ళకి తెలుసు, వాళ్ళే చెబుతున్నారు. అరే వాళ్ళని నేను లీడర్ గా పరిగణించిన సార్, ఒక లీడర్ గా 2019-20 ఆ పీరియడ్ లో వచ్చిన వాళ్ళు పెట్టారు సార్, నాకు లింక్స్ పెట్టారు సార్. వాళ్ళు మరి నేను ఏమనాలా, నాకు పేరు చెప్పలేదు సార్, పేరు చెప్పేసి చాలా బాధ అనిపిస్తుంది. అది సార్ నాకు కూడా తెలుసు కదా సార్, నేను కూడా గ్రూప్ లో ఉన్నాను కదా సార్. మళ్ళీ సరే సార్, ఆ గ్రూప్ లో ఉన్నాను సార్, నేను ఉన్నాను ఆ గ్రూప్ లో.
అదే అప్పుడు పేరు తీసుకోండి సార్, ఎందుకంటే మనకు అవసరం లేదు సార్. ఇప్పుడు రేపు పొద్దున్న మీరే ఇంకొక బిజినెస్ చేసుకుంటున్నారు అనుకోండి, సో నేను ఇక్కడ ఎప్పుడైనా సభ కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు నేనే ఒక బిజినెస్ చేసుకుంటున్నాను అనుకోండి, సో నా పేరు తీసుకొచ్చి ఇక్కడ రాజు సార్ ఇలా చేసుకుంటున్నాను సబబా కాదు కదా సార్. అట్లా మనం ఎందుకు, నా బాధ ఒకటే, నువ్వు మన వెబ్సైట్ ఓపెన్ అయిందని ఎందుకు చెప్తున్నావు, గంతే కూడా బాధ సార్ నాకు. అవును సార్, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్ మీటింగ్ లో. చెప్పండి సార్. యాక్చువల్లీ సార్ మనము పెరల్వై నుంచి డిపి పోర్స్ నుంచి పీవీసీ మెటాకు కన్వర్ట్ అయ్యాం సార్. యాక్చువల్లీ సిస్టమ్ ఇచ్చింది జస్ట్ రాయల్టీ ప్లస్ ఓన్లీ రివార్డ్ ఏదైనా అనుకోండి సార్. అక్కడ నుంచి మనం బిజినెస్ స్టార్ట్ అయింది, ఇంకా ఫుల్ఫిల్ కూడా ఇవ్వాల. అది సార్ మెయిన్ హార్ట్ అది. దాని తర్వాత ఇంకా చాలా ఉంది సార్. యాక్చువల్లీ డిపి పోర్షన్ కంప్లీట్ అయిపోయేసరికి మెటాస్ క్లోజ్ అయిపోతుంది, ప్లస్ సీడ్ ఫండింగ్ ఆప్షన్ కూడా క్లోజ్ అవ్వచ్చు. మేబీ కరెక్ట్ ఆ టైంలో మ్యాచ్ అవుతుంది సార్. అవునవును అవ్వచ్చు, ఎందుకంటే నాకు కూడా అదే కొడుతుంది ఎక్కడో అట్లా అనమాట, మనకు తెలియదు కానీ అదే కొడుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ గా అంతే సార్. ఇప్పుడు 2,50,000 యూజర్స్ ప్లస్ మనం స్టేకింగ్ పెట్టిన పీవీసీ మెటాస్ అంటే యాక్చువల్లీ మనకు రివార్డ్ అది సరే పీవీసీ మెటాస్ వ్యాలెట్ నుంచి రిలీజ్ అయ్యాయి కదా సార్ విత్డ్రాల్ పెట్టుకున్నప్పుడు. అవి రిలీజ్ అయిన కొద్దీ నేను కౌంట్ చేస్తూ వస్తున్నాను సార్ ఎన్ని క్రోడ్స్ రిలీజ్ చేసిందని. ఎన్ని క్రోర్స్ అందాజ అయి ఉండొచ్చు సార్ ఇప్పటికి, అట్లా ఆ లెక్క ప్రకారం మీ యొక్క జస్ట్ ఒక అందాజు 70 అయింటా సార్. ఎంత 65 crores నుంచి 70 అయింటా సార్. 70 ఉంటుందా? ఓకే ఓకే. 70 crores ఎందుకంటే క్యాలిక్యులేషన్ మనకు డబల్ ఇవ్వాలి కదా సార్, అక్కడ రిమైనింగ్ పెట్టాలి కదా. యూజర్స్ కి కూడా రావాలి కదా సార్. ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో ఇంకొక ఇప్పుడు అది కూడా బర్నింగ్ లోకి వస్తుంది కదా అని అడిగితే, బర్నింగ్స్ అనేది అంతే సార్ 2 lakhs బై అయ్యాయి కదా సార్, అంతే కదా. అంతేనా? బై కదా సార్ బర్నింగ్. అదే సార్ బర్నింగ్ చాలా తక్కువైంది సార్. బర్నింగ్ రీసెంట్ గా సార్, బర్నింగ్ స్టార్టింగ్ నుంచి అవ్వలేదు కదా. అది బర్నింగ్ స్టార్టింగ్ నుంచి పెడితే అది ఒక లెవెల్లో ఉంటుండే అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ చాలా లెవెల్కి వెళ్ళిపోయింది సార్. అయితే యాక్చువల్లీ డీసెంట్రలైజేషన్ అనేది 50% or 60% దాటిన తర్వాత ఏంటది సార్ ఇది. ఓకే ఓకే ఓకే. మేబీ ఇప్పుడు సరే, ఇప్పుడు 2,50,000 యూజర్స్ కి ఇప్పుడు పీవీసీ మీద వాళ్ళకు ఫండింగ్ ఆప్షన్ ఇవ్వాలి కదా సార్, సీడ్ ఫండింగ్ ఆప్షన్ తర్వాత ఉండదు సార్. ఇంకా వాళ్ళకి యాక్చువల్లీ 2,50,000 కట్ ఆఫ్. ఇంకా అంటే ఇప్పుడు తర్వాత 2,50,000 తర్వాత వచ్చినాక ఒకవేళ పెరల్వైన్ యూజర్స్ వచ్చినా కూడా డిపి పోర్షన్ కి ప్లస్ వాళ్ళని డిపి టు యూఎస్డిటీ మార్చుకోమని చెప్పేస్తే వాళ్ళ లిక్విడిటీ అవుతుంది సార్. అప్పుడు లిక్విడిటీ అవుతుంది. వాళ్ళ లిక్విడిటీ అవుతే అక్కడ నుంచి పాయింట్ ప్రైస్ రేజ్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంది సార్. సిస్టమ్ ఆలోచిస్తుందని అనుకుంటున్నాను. అది అట్లాగైనా జరిగితే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు దీన్ని అంటే పెట్టుకుని ఉన్నారో అంటే మన లాంటి వాళ్ళము, అంటే మనం వేరే బిజినెస్ చేసినా కూడా దీన్ని గట్టిగా దీన్ని 99% వెజ్ చేస్తున్నాం, 1% వేరే చేస్తున్నాం. సో మన లాంటి వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది సార్ అలాంటప్పుడు, అంటే ఇలాంటి పెట్టుకున్న వాళ్ళకి. అదే సార్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి సార్. ఇప్పటికి కూడా మీటింగ్ లో చూడండి సార్, ఓల్డ్ వాళ్ళు ఎంతమంది వచ్చారు. నేను జాయిన్ చూస్తున్నాను. జస్ట్ 1.5 year నుంచి సార్ సీడ్ ఫండింగ్ చేసుకున్నారు అంటే రాలేదు, చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎన్నో బిజినెస్ చేసి వచ్చారు కదా సార్. అవునవును సార్, తెలిసిపోయింది. ఇక్కడ ఓపెన్ చెప్పలేరు కదా సార్. ఇది మాత్రం పాయింట్ సార్, ఇది మాత్రం పాయింట్. నువ్వు ఎన్ని చేసినా ఇక్కడ రావాల్సింది అని చెప్పి అనుకుంటా చూడండి, అది 100% అనమాట. అంటే నాకైతే ఇక్కడ 10 to 20 members కనిపిస్తున్నారు సార్. ఓకే పర్లేదు, మాకు పేర్లు వద్దు కానీ అందరూ రావాలి, అందరూ అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు శివకుమార్ అంటే బాధాకరమైన విషయం కదా సార్, వాళ్ళు తెలియపరుస్తే వాళ్ళ టీం ని కూడా తీసుకొస్తారు కదా సార్, అలా అన్నా అనుకుంటున్నాను. రైట్ కరెక్ట్ సార్. 2,50,000 అయిపోతుంది కదా సార్, తర్వాత లేదు కదా. అదే కదా సార్. ఇప్పుడు సార్ ఫ్యూచర్ లో సీడ్ పార్ట్నర్స్ ఉన్న వెసులుబాటు తర్వాత వచ్చిన వాళ్ళకి ఉండదు సార్. ఇక దాని వాల్యూ తర్వాత తెలుస్తుంది. అది వాళ్ళకి ఎప్పుడు అర్థమైతే, ఇప్పుడు అది ఒకవేళ ఇప్పుడు నేను అది మాట్లాడదలుచుకోలేదు కానీ యాక్చువల్లీ వాళ్ళ ఒకవేళ సిస్టమ్ మనకు పర్లవెన్ వెబ్సైట్ ఓపెన్ చేసి సో మిమ్మల్ని మళ్ళీ ఇందులోకి వెల్కమ్ చెప్పినా కూడా మన ఇన్కమ్ వేరు, వాళ్ళ ఇన్కమ్ డిఫరెంట్ ఉంటుంది సార్. అది కంపల్సరీ, అది 100% సార్. అది ఎక్కడైనా అంటే ఇదే సిస్టమ్ కాదు, ఎక్కడైనా అంతే. అవును సార్. విత్డ్రాల్ ఇవ్వట్లేదు అంటే సార్, ఇప్పుడు మనం 5 USDT విత్డ్రాల్ పెడితే రావాల్సింది పీవీసీ మెటాస్ అక్కడ యూఎస్డిటీ కదా సార్. మన యూఎస్డి క్యాలిక్యులేషన్ అక్కడ కౌంటింగ్ లో లేదు కదా సార్. ఇక్కడ 120 crores అనేది సిస్టమ్ 35% పెట్టుకుంటది కదా సార్. వాళ్ళ లిక్విడిటీలో ఆటోమేటిక్ ఉండాల్సిందే కదా వాళ్ళ షేర్ హోల్డర్స్ లో. మళ్ళీ అది కూడా కౌంట్ అవుతుంది కదా సార్. అక్కడ లీవ్ సార్, అక్కడ చాయిస్ లేదు.
అదే 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 మేబీ అదే నాకు మేము ఆలోచించేది మనకు అప్డేట్ తెలుస్తుంది సార్, అంతవరకు మనం ఎక్స్పెక్ట్ అప్పటికే చేయడానికి రాదు. నాకు కొంతవరకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఈ లాస్ట్ ఐ థింక్ 2 మంత్ ఏదైతే సార్ విత్డ్రా ఇచ్చారో అక్కడ డీజే సార్ వచ్చేసి మరి వేరే దాని మీద ట్రేడింగ్ చేసి ఇచ్చారు అన్నట్టు నాకు జస్ట్ అంటే అది అఫీషియల్లీ ఇంటిమేషన్ కాదు, నార్మల్ గా నాకు బయట నుంచి తెలిసింది అట్లా అనమాట. సార్ మేబీ ట్రేడింగ్ ఇవ్వడం లేదు కదా సార్, వాళ్ళ దగ్గర 150 crores మాత్రమే షేరింగ్ అవుతుంది కదా. అదే అంటున్నాను. ట్రేడింగ్ అనేది కౌంట్ కదా సార్, అక్కడ 150 crores ఫిక్స్డ్ సార్, పెంచడానికి లేదు కదా. పెంచడానికి అయితే లేదు, బట్ ఇందులో నుంచి ఇచ్చిన లిక్విడిటీలో మరి ఏ విధంగా చేస్తారో తెలియదు. జస్ట్ అందుకే అంటున్నాను, అన్అఫిషియల్ ఇది ఇంటిమేషన్, నాకు అఫిషియల్ గా ఇన్ఫర్మేషన్ లేదనమాట. సరే సార్, యాక్చువల్లీ మనం టోకన్ ఫార్మింగ్ చేసిన పీరియడ్ తర్వాత మనం సీడ్ ఫండింగ్ లో ఇచ్చిన టోకన్ ఫార్మింగ్ పీరియడ్ వాళ్ళ కౌంట్ ఉంది సార్. టైమింగ్ కౌంట్ ఉంది కాబట్టి 800 days కంప్లీటెడ్. డిపి పోర్షన్ ప్లస్ సీడ్ ఫండింగ్ ఆప్షన్ క్లోజ్ సార్. 250% అంటే డిపి పోర్షన్ ఎప్పుడు అయిపోతుందో సీడ్ ఫండింగ్ ఆప్షన్ కూడా అయిపోవచ్చు. అప్పటికి సేమ్ యూజర్స్ కూడా వచ్చేస్తాయి సార్, అప్పుడు 250 వచ్చేస్తారు. అంటే అట్లా కాదు, ఇలా అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు లిక్విడిటీ ఎన్ని కావాలి అంటే ఇప్పుడు మరి ఇప్పుడు 4th ఐ థింక్ మనకు తెలిసి 4 నెలల్లో మేబీ అయిపోవాల్సి వస్తుంది నాకు తెలిసి, డిపి ప్రోగ్రామ్ అయితే ఉందో. సో మరి ఇప్పటి నుంచే అంటే ఈ ఫిబ్రవరి నుంచి చేస్తాడు. నేను అనుకున్నాను January 10, ఈ January 10 లోపల సంథింగ్ అనేది రావాల్సి ఉంది, మనకి సైలెన్స్ ఉంది, మరి ఇప్పుడు రాలేదు. సో మరి వాడు ఇలాంటప్పుడు ఏం చేయాలి, 3 months బిఫోర్ వదలాలి కదా మరి. ఐ థింక్ మనం పబ్లిక్ కి మరి 3 months ఇవ్వాలి కదా. మరి వీడు మరి సడన్లీ ఒక 1 week స్టార్ట్ చేసి 1 week లోనే ఇన్ కావాలంటాడా మరి అందరు? ఎందుకంటే యాక్చువల్లీ ట్రస్ట్ వాలెట్ నుంచి విడ్రాల్ అవుతున్నాయి సార్, కొన్నేమో డీసెంట్రలైజ్ నుంచి అవుతున్నాయి, ఒకటేమో సెంట్రలైజ్ నుంచి అవుతుంది. సో మరి నాకు అనిపిస్తుంది మళ్ళీ ఫైనల్లీ ఓన్లీ 1 week లేకపోతే అట్లీస్ట్ సిస్టమ్ అన్నప్పుడు 1 month ఇవ్వాలి. ఎందుకంటే పబ్లిక్ చూడండి, ఇక్కడ మన మీటింగ్ లో రోజు వచ్చే వాళ్ళు, ఇప్పుడు మనం అనుకుంటున్నాం, మనము పీవీసీ వచ్చే నుంచి కూడా మనం మీటింగ్ చేస్తా ఉంటే కొంతమంది 6 నెలల ముందు వచ్చి కూడా అయ్యో మీటింగ్ నడుతున్న విషయం మాకు తెలియదు అంటే పీవీసీ వచ్చి 1.5 year మనం నడిపించినా కూడా కొంతమంది తెలియలేదు. అంటే 1.5 year వరకు కూడా తెలియలేదు. అంటే సిస్టమ్ ఇప్పుడు మనకి ఒక డీపీ ప్రోగ్రామ్ ఒకళ్ళు ఇచ్చింది అనుకోండి, ఇచ్చి 1 month టైం ఇస్తే అసలు నన్ను అడిగితే 50% కాదు సార్, 25% వాళ్ళకి కూడా తెలీదు, అట్లా తెలియదు. సో అలాంటప్పుడు వీళ్ళు మరి 3 months టైం ఇస్తే బాగుండు అనేది నా ఆలోచన. ఒకవేళ సిస్టమ్ మీద ఏంటుంటే ఇక్కడ ఈ మాటలు వినాలని నా ఆలోచన. ఎందుకంటే అట్లీస్ట్ 3 months ఇవ్వాలి. కాయిన్ పిక్ చేసుకునే టైం అని అప్పుడే చెప్పాను. అవునవును. యాక్చువల్లీ December 14th or 15th క్లోజ్ అవుతుంది అంటారు సార్ రిలీజ్. అది నేను మా ఇద్దరికి ఒకటే మాట వచ్చింది December అని చెప్పేసి. అదే అందుకే సైలెన్స్ ఉంది అంటున్నా సార్. నేను December కు ఏదైనా జరుగుతుందని చెప్పేసి మన వాళ్ళకి ఒక ఇంటి ఇచ్చాను, ఏమని January 10 లోపల ఏదైనా జరగాలి అన్నాను. సో January 10 రావడానికి 6 అయిపోయినట్టే, రేపు 7 ఇంకా 3 రోజులు ఉంది. అవును సార్, మనం ఎదురు చూద్దాం, మరి ఏం జరుగుతుందని చూద్దాం. సో ఎనీవే మాట్లాడదు సార్, మీకే అవగాహన చూద్దాం, పేరు చేద్దాం సార్, నో ప్రాబ్లం. మంచి యాక్చువల్లీ విడ్రాల్ ఆపినప్పుడే డూప్లికేట్ రావాలన్నా సార్, అంతకుముందు రాలే. ఎందుకు అంటే దీన్నే కదా వాడు చేసుకున్నాడు. అంటే ఇది సార్, ఇది ఎవరు చేసిన అనుకున్నారు, చాలా పెద్ద తెలివిమంతుడు, అంటే 1 number పీవీసీ మెటల్ సంపాదించుకునేవాడు. అవునవును సార్, తెలుసు సార్, పేరు అద్దు, అందుకే చెప్తలేను కదా. అంటే ఈ రోజు తెలిసింది నాకు కూడా సార్, ఈ రోజు తెలిసింది సార్ మనకు. అది వచ్చిన 4-5 days లో క్లోజ్ అవుతుంది అనుకున్నాం, కానీ అది కంటిన్యూ చేస్తున్నారు కదా సార్. కంటిన్యూ అయింది. అది ఇప్పుడు మీకు నేను ఫస్ట్ రోజు ఒక ఇంటి ఇచ్చాను, మీకు ఉన్నారు ఆ రోజున. ఇది ఎప్పుడైతే దీని యొక్క వెబ్సైట్ ను ఎక్కడికైతే వెళ్తుందో ఆ రోజు ఇది క్లోజ్ సార్. అది ఎక్కడికి ఏంటి మనకు అద్దు, మనం అనకూడదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ మీటింగ్ లో ఉన్నారు ఇప్పుడు. సో మనం ఉండండి, వాళ్ళకి నమ్మకం ముందు చేసుకోవచ్చు అంటారని. ఓకే, దాని గురించి మనం మాట్లాడవలసిన లేదు. నేనే అనుకున్నాను సార్, మనము 1/2 hour టైం తీసుకున్నాం దాని గురించి, రేపు నుంచి ఈ విషయం మాట్లాడదాం అనుకున్నాం, కనుక ఈ వదిలేద్దాం. యాక్చువల్లీ మనకు పెరల్వైన్ క్లోజ్ అయిపోయింది అంటున్నారు కదా సార్. యాక్చువల్లీ అవార్డ్ అనుకోండి, రివార్డ్ అనుకోండి సార్, ఏదో ఒకటి ఇస్తాం, అది ఇచ్చి మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇక్కడ. అర్థం చేసుకునే సెటిల్మెంట్ అని కాదు సార్ ఇది. సెటిల్మెంట్ అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ వే ఆఫ్. ఎందుకంటే నువ్వు ఆ సెటిల్మెంట్ మీద క్లిక్ చేస్తే అక్కడ కొన్ని మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఇది నా ఇష్ట ప్రకారమే చేస్తున్నాను అంటే నేను మళ్ళీ దీని గురించి అది కాదు సార్. ఇప్పుడు 200% ఇచ్చాడు అంటే నేను ఇచ్చిన రివార్డ్ కాబట్టి నాకు నచ్చినప్పుడు ఇస్తా, అది నేను అనుకుంటున్నాను. ఓకే, తర్వాత మనం మేబీ
ఇట్స్ ఓకే. ఎనీవే సార్, మనం కొంచెం సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా పబ్లిక్ కూడా ఓకే వచ్చేసారు కదా, మన పార్ట్నర్స్ కూడా ఓకే వచ్చేసారు. థ్యాంక్ యూ సార్, ఓకే థ్యాంక్ యూ. మీరు ఒక మాట అనగానే మీరు వచ్చి మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ మహేష్ సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్, మాట్లాడండి మహేష్. ఓకే మహేష్ సార్, MAHESH. మీరు ఇందాక ముందు ఎంటర్ చేశారు, అందుకే నేను ఎంటర్ ఆప్షన్ ఇచ్చాను. బట్ మేము మాట్లాడుతున్నాం అన్న ఉద్దేశంతో మీకు నేను ఇన్వైట్ చేయలేదు. వెల్కమ్ సార్ మహేష్ సార్. ఓకే సార్, మరి బిజీ అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ మన शेर सिंह सर, कैसे सर? आप फ्री हो गए क्या 2 मिनट के लिए? माइक अनम्यूट कीजिए. अगर मैं पहले भी आपको इनवाइट किए थे, बट जी सर, आपने जी सर, ओ कैसे सर? जी सर, बहुत अच्छा सर, आप बताइए। मजा मजा आज मुझे थोड़ी नेट की प्रॉब्लम रहती है, कोई अच्छा दिक्कत इसके नहीं लिए है। अगर मुझे मौका मिला है तो मैं थोड़ा सा 1 मिनट बोलता हूँ, ओके ओके और सर, बाकी तो अगर नेट की प्रॉब्लम होती है तो आप कंटिन्यू करना। श्योर श्योर सर, आइए आइए 2 मिनट 1 मिनट बताइए सर. वेलकम सर. तो सबसे पहले हमारा मंच, आपका नेटवर्क इश्यू है थैंक सर. यू, थैंक यू सर, थैंक यू, बहुत बहुत। थैंक यू सर, आपका आवाज और ब्रेक हो रहा है. सबसे सही है, आप सही बात बोला. सबसे पहले हमारा बहुत ही शानदार और जानदार ये मंच PVC लर्न टीच अर्न कुवैत राजस्थान का मंच है। मंच पर जितने भी हमारे दिग्गज साथी हैं सभी को हाथ जोड़कर नमस्कार। जी सर, थोड़ा सभी वॉइस दिग्गज लीडरों को नमस्कार। नारी शक्ति, माँ शक्ति, सभी को प्रणाम। बहुत ही अच्छा सर का सेशन, गजब का, और हमेशा की तरह कुछ ना कुछ नॉलेज लेने। ओके सर आपका आवाज दो सही है, सही में समझ में नहीं आ रहे. आप सही बोला, आप जो बात कर रहे हैं तो बीच में ज्यादा ब्रेक हो रहा है, तो इसके लिए मैं बीच में आया हूँ. तो थैंक यू, आप सुन रहे हैं, मुझे मालूम है, आप सुनते रहिए. तो जब भी आपका नेटवर्क सही रहेगा फिर अगेन आइए, आपसे मैं 2 मिनट सुनना चाहता हूँ. थैंक यू सर, थैंक यू. आपका आवाज तो अभी तो कुछ भी नहीं आ रहा है मुझे. ओके थैंक यू सर, आपने म्यूट कर लिया, मैं समझ लिया. सो मेरा बात आपको आ रहा है. तो सॉरी सर, आपने जो बोला मंचों के बारे में बोला और सबको धन्यवाद दिया आपने, मैं मानता हूँ. और नारी शक्ति को भी धन्यवाद दिया. इतना मतलब ये बीच में कट करते आया था, इसका मतलब समझने की कोशिश की आपने. तो अभी भी आपका आवाज तो नहीं आ रहा है मुझे, तो आपका नेटवर्क का इश्यू है आपने बोला. तो थैंक यू सर. तो मैं अभी तेलुगु में बात कर रहा हूँ. సో డియర్ పార్ట్నర్స్, సో షేర్ సింగ్ సార్ తోడ నెట్వర్క్ ఇష్యూ ఉంది అతనికి. సో దానివల్ల తన మాట మనకు పూర్తిగా వినబడట్లేదు. సో తను అందరికి థ్యాంక్ యూ చెప్పినారు. సో మీటింగ్ రన్ అవ్వాలి ఇలాగే. సో నాలెడ్జ్ తీసుకోవడం ముఖ్యం అన్నారు. పేషెన్స్ ఈజ్ ముఖ్యం అని చెప్పారు. పేషెన్స్ అంటే ఓపిక ఉండాలి. సో మనం మునుముందు మంచి బెనిఫిట్ అయితే పొందుతాము. బట్ ఇక్కడ ఇనిషియల్లీ అంటే మనకు ఇప్పుడే డబ్బులు రావాలి అంటే మాత్రం కొంచెం రావు. కానీ మనకు తో పీవీసీ మెటా అనేది ఇప్పుడు విత్డ్రాల్ ఆగడానికి కూడా కారణం ఒకటి. మరి ప్రైజ్ అంటే సపోజ్ మనం ఆలోచించేది ఏంటంటే, అయ్యో 1000 2000 1000 ఎవరు కాకపోవచ్చు, మేబీ అయ్యవచ్చు, చెప్పలేం. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో పెరగడానికి మాత్రమే ఈ ఒక ఆపడం జరుగుతుంది అనేది కొంచెం వినడం జరిగింది అనేది కూడా సార్ మాటలో మనం విన్నాం. ఓకే, ఇట్స్ ట్రూ, అది కూడా ట్రూ అనమాట. అంటే విత్డ్రాల్ ఆపితే ఏమవుతుంది అంటే అక్కడ సో లిక్విడిటీ వేసిన కొద్దీ బయటకి వెళ్ళిపోకుండా అక్కడ జస్ట్ దానికి కొంచెం ఏం లింక్ ఏంటి అనేది మనకు పూర్తి వివరాలు ఇవ్వరు. కానీ అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. సో అందుకని చెప్పేసి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనకు ఆగింది అని చెప్పేసి ఎవరు మీరు దీన్ని మరొక రకంగా తీసుకోవద్దు. ఓకేనా? అవును, పక్క వాళ్ళు ఆళ్ళు అంటుంటారు విత్డ్రాల్ ఇవ్వట్లేదు కదా, ఇవ్వాలి కదా అని చెప్పేసి. అది కూడా వాస్తవమే. హిందీ మీడియంలో కూడా మేము అదే మాట్లాడతాం. అయినా కూడా అది వేరే మాట్లాడతారు. మనకు అది అవన్నీ పటపంచలు అవుతాయి, నో ప్రాబ్లం. ఏదో ఒక రోజు అవి అవుతాయి. బట్ అవును, మనము పేషెన్స్ కూడా మనకి ఎక్కువ అవుతుంది. మరి ఏం చేద్దాం, ఆగాల్సిన ఉంటుంది. సో ఎవరైతే
నిలకడగా నిలబడతారో మరి అంతే కదా సార్, వాళ్ళకే ఉంటుంది. ఎంతోమంది చేసుకుంటున్నారు వేరే వేరే సిస్టమ్, మేము ఎవరిని అర్థం చెప్పట్లేదు, బట్ అక్కడ అనుకున్నంతగా సక్సెస్ అయితే దొరకట్లేదు. సో ఇక్కడైతే మనకు సేఫ్ అండ్ సెక్యూర్ సిస్టమ్ ఇది పీవీసీ మెటా, సేఫ్ అండ్ సెక్యూర్. సో ఎంత మంచి వర్డ్స్ మన వాడారు వాళ్ళు కూడా మన నోటీస్ బోర్డులో ఇచ్చిన వాటిల్లో కూడా ఈ విషయాన్ని వాళ్ళు చేశారు. సో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తున్నాం సార్. ఇక్కడ అర్థమైందా సార్? సో మేము అప్పుడప్పుడు అంటుంటాం మేము ఏదైతే చేసుకుంటా చేద్దామని చెప్పేసి, బట్ మా యొక్క హార్ట్ మొత్తము పీవీసీలో ఉంటుంది సార్, 100% అట్లా అనమాట. అది ఓన్లీ 1%, ఇక్కడ 99% అయితే అక్కడ ఓన్లీ 0.1% సంథింగ్ ఉంటుంది. ఓకేనా? గ్రేట్ సార్, ఫ్యాంటాస్టిక్, గ్రేట్ సార్. ఎస్ సార్, ఎస్. సో ఈ విధంగా మనము ముందుకెళ్ళాలి. ఎవరు ఏదో మాట్లాడుతారు అన్న ఆలోచనతో మనము అది అక్కడ ఫీల్ అవ్వకూడదు అట్లా. ఓకేనా? నేను ముందు కూడా చెప్పాను. సో సార్ ఇంకో కొన్ని రోజులు కూడా ఈ విధమైనటువంటి మాటలు వస్తాయి ఇక్కడ, కానీ మీరెవ్వరు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకునే అవసరం లేదు. ఓకేనా? మీ టీం వాళ్ళు వచ్చి ఉన్నా కూడా, కొత్త వాళ్ళు ఉన్నా కూడా సంజాయించే అంటే వాళ్ళకు చెప్పే అవసరం మీకే ఉంటుంది, మీ దగ్గరనే ఉంటుంది అట్లా అనమాట. ఓకేనా? సో మీరు అప్పుడప్పుడు ఇక్కడ 2-3 ఉన్నారు, మీరు కాల్ చేపిస్తారు, నేను మాట్లాడుతున్నాను లేదా. సో వీఆర్ రెడీ, ఎందుకంటే మీరు గ్రూప్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించినప్పుడు నేను రెడీ. అంటే మీరు ఆల్రెడీ చేస్తున్నారు, సో ఎనీ టైం రెడీ. సార్ మరి రాత్రి మీరు మీటింగ్లో అలా మాట్లాడరు అంటే, సార్ మేము ఇక్కడ మీటింగ్ అనేది గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది సార్, ప్రతిరోజు ఉంటుంది అనమాట. దీనికి సండే మండే పండగలు పబ్బాలు లేవు ఈ మీటింగ్కి, దీనికి సండే మండే అవి లేవు. కొత్త న్యూ ఇయర్ లేదు, పాత ఇయర్ లేదు, హ్యాపీ న్యూ ఇయర్ లేదు, లేదంటే December 31st పార్టీ లేదు. ఓకే, అది చేసుకోకూడదు, బట్ అది అలాంటివి కూడా ఏమి లేవు. సో ఇది కంటిన్యూ వస్తే కనుక అప్పుడప్పుడు అన్ని విషయాలు వస్తాయి, కలగలుపుకొని వస్తాయి అనమాట అన్ని విషయాలు. సో కొన్ని రోజులు కప్పుతాము మొత్తం, దాన్ని కప్పి ఒక రోజు బయటకు వస్తుంది, బయటకు వచ్చిన రోజు మీరు వచ్చి ఉంటారు మేబీ అట్లా. సో అలాంటప్పుడు మీరు టెన్షన్ పడే అవసరం లేదు. ఓకేనా? సో మీ వర్క్ ఏంటి, మీరేంటి, ఏ విధంగా మనకు మనీ ఎర్న్ అవుతుంది, మీ యొక్క సీనియర్తో డిస్కస్ చేయండి. కావాలంటే ఇక్కడ మేము ఉన్నాము, మీకు ఏ విధంగా వస్తుంది అడగడానికి ప్రయత్నం చేయండి, చెప్పడానికి మేము రెడీ అట్లా అనమాట. ఓకేనా? సో అందుకని ఏమంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్, ఒక్కోసారి మనము తినే ఫుడ్లో కూడా అనుకోకుండా బియ్యంలో రాయి వస్తుంది సార్, బియ్యంలో రాయి వస్తుంది సార్. ఎంత మంచిగా మన వాళ్ళు చేసినా, ఈవెన్ మేము ఇక్కడ అనుకుంటాము, ఇప్పుడు మేమైతే ఇక్కడైతే మేమే వండుకోవాలి కదా. సో ఎప్పుడైనా ఒకసారి రాయి వస్తుంది పళ్ళెంలో, పళ్ళెం అంటే మీకు అర్థమైందా, ప్లేట్లో. సో అది అప్పుడు మనం ఏం చేస్తాము, మొత్తము పళ్ళెం తీసుకెళ్ళి ఆ అన్నాన్ని ఏదైతే మనం కలుపుకున్నామో, ఏదైతే ఉన్నదో అంతా పడేస్తామా, లేకపోతే ఆ రాయి తీసి పక్కన పడేస్తామా? అఫ్ కోర్స్ ఒక ఏదైనా చెడు అయితేనేమో మొత్తం కూడా పడేసిన అవసరం ఏర్పడుతుంది అనుకోండి, బట్ ఇక్కడ చిన్న రాయి వచ్చింది, అది బియ్యంలో ఉన్నది అన్న విషయం మనకు అర్థమవుతుంది. అది అప్పుడు మనం రాయినే పడేస్తాము సెల్ఫ్ తీసి. సో సేమ్ థింగ్ సార్, ఏదన్నా అప్పుడు నెగిటివ్ అంటే ఇది నెగిటివ్, ఇక్కడ మాటల్లో తీసుకుంటే అది నెగిటివ్. సో మనం ఏం చేయాలి అంటే, ఆ రాయి మాదిరి ఇది ఒక నెగిటివ్ అనుకోవాలి. మనం మాట్లాడినప్పుడు మీరు వచ్చిన రోజు అది మేము మాట్లాడుతున్నాం అనుకోండి, దాన్ని తీసేయండి, అలా రాయి తీసి పక్కనెట్టేసాలి. కథం అయిపోయింది కదా, దానిపైన అయిపోయింది. మళ్ళీ రాయి గురించి ఆలోచన, నువ్వు బియ్యంలో అది వచ్చింది ఇది వచ్చింది ఇవన్నీ పట్టించుకోవద్దు. దట్స్ ఇట్, కథం అయిపోయింది, తీసి పక్కనెట్టేసిన అయిపోయింది, మర్చిపో, లీవ్ ఇట్. మిగతాది అంత మంచిగా ఉంది కదా సార్, మిగతా చూసుకోండి. మిగతాదంతా మాట్లాడేది ప్రతిరోజు మాట్లాడేది అవిటి మనం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. ఇది అలాంటిది అనమాట, అది తీసేసేయాల. ఓకేనా? సో రోజు మాట్లాడితే కనుక ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ పోకూరి వెంకటేశ్వర్లు సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్, మాట్లాడండి వెంకటేశ్వర్లు సార్. యా, సో మేబీ ఊరికి ఎంటర్ చేసినట్టున్నారు పోకూరి వెంకటేశ్వర సార్. సో ఏంటంటే ఆ విధంగా మనం దాన్ని తీసి పక్కన పెట్టేసేయాల. అలా జరుగుతూ ఉంటుంది, మరి రోజు ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది, ఇంకా కొన్ని రోజులు కూడా జరుగుతాయి సార్ అట్లా అప్పుడప్పుడు. అందుకని చెప్తున్నాం, మీకు ముందుగానే అడ్వాన్స్గా చెప్తున్నాం. ఓకేనా? మేబీ ఏప్రిల్ వరకు కూడా ఈ విధంగా జరగచ్చేమో అప్పుడప్పుడు. అలాంటి మాటలు మాత్రం మీరు నెగిటివ్ పట్టించుకోకండి. అలా బియ్యంలో రాయేస్తే ఎలా తీసి పక్కన పడేస్తాం, ఆరోగ్యంగా పక్కన పడేసి మిగతాదంతా ఆరగించండి. ఇక్కడ ఆలోచించండి. ఆలోచించడం అంటే వినడమే కదా సార్. ఎస్, అలా దీన్ని మాత్రం తీసుకోండి లోపలికి. ఓకేనా? అప్పుడు బాగుంటుంది. సో మనం
అంటే మంచి తీసుకుంటేనే మనకు మంచి జరుగుతుంది కదా. సో అలాంటప్పుడు మనం మంచిగా తీసుకోవాలి, లోపలికి మంచి జరుగుతుందనే వెళ్ళాలి. సో మీటింగ్లో ఖచ్చితంగా అని చెప్పేసి అన్ని మంచి మాటలు రావాలి, ప్రతిదీ మంచి మాటలు రావాలంటే రాదు. సో ఇక్కడ మనం ఏంటంటే అందరికీ అవకాశం ఇస్తున్నాం అనమాట. సో ఇక్కడ రెస్ట్రిక్టెడ్ లేదు, నువ్వు మాట్లాడకూడదు, ఇతను మాట్లాడకూడదు, ఇతనే మాట్లాడాలి, లేకపోతే ఈమె మాట్లాడాలి, వీరు మాట్లాడాలి, వీరు మాత్రమే మాట్లాడాలి, అలాంటి రెస్ట్రిక్షన్స్ ఇక్కడ లేవు అనమాట. సో ఖచ్చితంగా మేము ఒక నెగిటివ్ పర్సన్ వస్తున్నాడు, పూర్తి నెగిటివ్ పర్సన్ వస్తున్నాడు, బట్ అతనికి కూడా వీఆర్ గివెన్ ఛాన్స్ మాట్లాడడానికి, అతనికి కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తాము. సో బట్ ఏం మాట్లాడుతున్నాడు, ఓకే మాట్లాడిస్తాము. మాట్లాడిన తర్వాత ఓకే ఓకే నువ్వు 10 నిమిషాలు మాట్లాడిన 20 నిమిషాలు మాట్లాడినావు. సో మేము కూడా మరి దానికి కొంచెం మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వాలి, వినాలి తను కూడా. వింటే కనుక మేము కంటిన్యూ మాట్లాడతాము. బట్ ఏది చెప్పినా ఇంకా దానికి ఇంకోటి ఇచ్చినప్పుడు ఏం చేసేసి వస్తుంది సార్, మ్యూట్ అలా ఉంటుంది అంతే తప్ప ప్రతి ఒక్కరికి మాట్లాడడానికి అవకాశం ఉంది కనుక అట్లా నెగిటివ్ మాటలు వస్తాయి. వచ్చినప్పుడు మీరు అవి పట్టించుకోవద్దు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా సార్, సో ఇక మనము సెషన్లోకి వెళ్తే మీ యొక్క సీడ్ వాల్యూ నుంచి వస్తున్నది ఆపుకోకండి అది. తర్వాత వచ్చేసి మీ యొక్క వాల్యూను పెంచుకోండి. నిన్న చూపిద్దాం అనుకున్నా చూపించలేదు, ఇది ఎర్లీ బర్డ్ అనేది. తర్వాత ఓకే ఇంకొకటి మెయిన్ పాయింట్, అక్కడికి వెళ్ళక ముందు ఎవరైనా ట్రస్ట్ వ్యాలెట్ లో ఇప్పుడు ఈ రోజు నిన్న మొన్న కానీ ఎవరైనా కొత్త వ్యాలెట్స్ క్రియేట్ చేశారా? ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, అందరినీ ఎవరైనా చేసిన వారు ఉంటే ఎంటర్ చేయండి. ట్రస్ట్ వ్యాలెట్ లో కొత్త వ్యాలెట్ క్రియేట్ చేశారా ఈ 3 days లో? నా వాయిస్ క్లియర్ ఉందా సార్? నా వాయిస్ ఎప్పుడు బంద్ అయిపోయింది నాకే తెలియదు. మరి క్లియర్గానే ఉంది సార్. క్లియర్ ఉందా? మీ వాయిస్ క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్, ఓకే సార్, నేను అదే చూస్తున్నాను సార్. ఎవరైనా మరి ఈ 2-3 రోజులలో మన ట్రస్ట్ వ్యాలెట్ లో న్యూ వ్యాలెట్ క్రియేట్ చేశారా? చేయలేదు సార్, నేను చేయలేదు సార్. మీరు చేయలేదు. ఇంకెవరైనా చేశారా సార్ ఈ 2-3 రోజులలో? అంటే మాట్లాడలేదు ఎందుకంటే చేయలేదు అన్నట్టు దాని అర్థం. ఓకే, ఎనీవే మనము ఇప్పుడు ఒక కొత్త వ్యాలెట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది నాకు, అందుకని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. వెంకటేష్ సార్ మనము చేయొచ్చా? ఇప్పుడు మీకు ఏమైనా ఐడియా ఉందా, చేయొచ్చా మనం? అవుతుందంటారా? లేదు సార్, అవ్వట్లేదు. చెక్ చేయండి. అంటే ఎక్కడ అవుతుంది? రిఫరల్ లింక్ ఇచ్చి అక్కడ అవుతుందా? అది మనకి డియాప్స్ అని అక్కడ రిఫర్ లింక్ ఇచ్చే ముందే ఆగిపోతుంది సార్. లేదు నిన్న మనం చూసాం కదా, రిఫరల్ లింక్ అడిగింది కదా, డమ్మీ నిన్న చేసాం కదా మనం. డాట్ ఐఓలోకి వెళ్ళట్లేదు సార్, యాప్స్ గట్రా ఆగిపోతుంది. ఒకసారి నిన్న మాత్రం చేశారా మీరు? నిన్న నేను ఇక్కడ లైవ్ లో నేను ఏం చేశాను, ఒక కొత్త వ్యాలెట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడ వెళ్ళని చెప్పాను సార్, అక్కడ pvcmeter.io క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అక్కడ రిఫర్ నెంబర్ అవుతుంది, రిఫరల్ నెంబర్ అడుగుతుంది, ఇవ్వలేదు. అది డమ్మీ. అందుకని అందరికి 12 pairs వచ్చేసి నేను అందరికి చూపించాను కదా ఇక్కడ, అందుకని చెప్పేసి నేను డిలీట్ చేశాను. బట్ ఈ రోజు నేను అంటే ఒరిజినల్ చేయాలి. తీసుకుంటా సార్. అది రిఫరల్ తీసుకున్నాక కూడా pvcmeter.io ఓపెన్ చేయాలంటే మాత్రం డియాప్స్ అని వస్తుంది అనమాట. అచ్చా, డియాప్స్ అనేది ఇక్కడ పైన వచ్చేసి ఆగిపోతుందా? ఓకే అది అచ్చా అది అంటే టోకెన్ ఫార్మింగ్ వెళ్ళాలంటే ఆగిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. అవును సార్. రైట్. సో అయితే ఇప్పుడు మనము ఓకే ఈ రోజు నాకు ఒకసారి కాల్ చేసి అడగడం జరిగింది, అందుకే మిమ్మల్ని అడిగాను. ఓకే, ఇప్పుడు నేను మీకు ఈ మొబైల్ ఇట్లా మాట్లాడుతూ నేను ఇక్కడ నాకు పేపాల్ ఉంది కదా సార్, పేపాల్ లో చేస్తాను. చేసిన తర్వాత అయితే కనుక మీ ఎదురుగా దానికి సీడ్ ఫండింగ్ అండ్ ఏమంటుంది సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేయాల్సిన అవసరం ఉంది నాకు ఇప్పుడు. అందుకని మీకు అడిగాను అనమాట. ఎందుకంటే ఈ రోజు అనుకోకుండా నాకు ఒక ఐడిలో ఒక ఐడి దాని కింద ఎవరో ఈ రోజు 100తో చేశారు. అంటే అర్థం చేసుకుంటున్నాను, ఆ రిఫరర్ 100తో చేశాడు అంటే అది ఎర్లీ బర్డ్లో వచ్చి కూర్చుంది. సో దానికి ఇంకొక 2-3 రిఫర్లు ఉన్నాయి, కానీ అది ఎవరో ఏం కొత్తలో నాకు తెలియదు. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఇంకొక ఐడి దానికి రిఫర్ చేసి దానికి ఇంకొక 100 చేసి దీనికి కూడా 100తో చేస్తే అది ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అవుతుంది కదా అన్న ఆలోచన నాకు కలిగింది అనమాట. అందుకు మిమ్మల్ని అడుగుతున్నాను. లైవ్ లో చేయకండి సార్, లైవ్ లో చేయకండి. అది లైవ్ లో చేయను. అలాగా సార్, నేను ఇంకో మొబైల్లో చేస్తున్నాను లైవ్ లో. ఓకే, మీరు క్రియేట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకో మొబైల్ లో క్రియేట్ చేసి ఇక్కడ
ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ చేద్దాం గట్లా. నేను అనేది అర్థమైంది మీకు. ఓకే సార్. ఇక్కడేమో క్రియేటివిటీ ఏమో ఇంకో మొబైల్ చేస్తాను, వితౌట్ మీకు మాట్లాడుతూ ఇంకో మొబైల్ చేస్తాను. దానికి స్క్రీన్ దాన్ని ఇంకో మొబైల్ నేను నేను కనెక్ట్ అవ్వలేదు. సో అందులో చేసి చూస్తాను. ఇప్పుడు మాట్లాడుతూ అందులో చేస్తాను. అది దాన్ని ఆ తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి చేస్తాను అనమాట. అట్లా లైవ్ లో చేయాలి సార్, ఎందుకంటే తెలిసిన విషయం కదా. నిన్నే చేసేవాడిని కదా సార్. 12 అవర్స్ మనం చూపించాం, మనమే చెప్పేవాళ్ళం, మనమే చూపిస్తే ఎట్లా సార్? కొత్త వ్యాలెట్ సీడ్ ఫండింగ్ అన్ని కూడా బిట్గెట్లు కానీ సేఫ్ వాళ్ళు కానీ అయిపోతున్నాయి సార్. క్లియర్ గా అయిపోతున్నాయి కదా, అయిపోతున్నాయి. ఏ ఇబ్బంది లేదు. ట్రస్ట్ వ్యాలెట్ లో అవుతుందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి సార్. అట్లా అంటున్నారా? అట్లయితే ఒక పని చేస్తా, ఈ 12 అవర్స్ ఏమో ఇంకో మొబైల్ క్రియేట్ చేసి అందులో వేసి ఇందులో ట్రై చేద్దాం. ఓకే రైట్, ఇప్పుడు నాకు అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు నేను ట్రస్ట్ వాలెట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ట్రస్ట్ వాలెట్ స్క్రీన్ షేర్ అవుతలేదు కదా సార్? అవ్వట్లేదు కదా? స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్. అవ్వకూడదు, అందుకే అంటున్నాను. అవ్వకూడదు కదా మరి, అందుకే అడుగుతున్నాను. కాకూడదు, ఎందుకంటే నేను క్రియేట్ చేస్తున్నాను, వ్యాలెట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. యూజ్ చేస్తారు కాబట్టి సీక్రెట్ గా చేసుకోవాలి. అందుకే నేను చేయట్లేదు అనమాట, స్క్రీన్ షేర్ చేయట్లేదు. బ్యాక్ మాన్యువల్లీ 3 చుక్కలు నిన్న కూడా మీకు ఇది చూపించాను, అదే విధంగా ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఓకే, కాపీ క్లిప్ బోర్డు. సో ఓకే, సో ఇది నాదే గనక నేను సంథింగ్ లో వెళ్ళాలి. ఓకే, డియర్ పార్ట్నర్, మీకు ఇది ఒకటి క్రియేట్ అవుతా లేదు చూసి నేను మళ్ళీ మీకు సెషన్ లోకి వెళ్తాను. ఆల్రెడీ సెషన్ జరుగుతుంది అనుకోండి, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఎర్లీ బర్డ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎర్లీ బర్డ్ని చాలా మంది తక్కువ అంచనా వేసుకుంటున్నారు. అలా వేయకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్ సార్ మనకి అది. ఎర్లీ బర్డ్ మన ఇది ఎర్లీ బర్డ్ ఏదైతే ఉందో సార్, అది చాలా చాలా మీకు USDT తెచ్చిపెడుతుంది. ఈ రోజున మీకు అనిపించవచ్చు, నేను దాన్ని తీయట్లేదు కదా, దాన్ని తీసుకోవట్లేదు కదా అనిపించవచ్చు. అది కాదు సార్, అట్లా ఎవరు ఇది ఫీల్ అవ్వకూడదు, అందుకే చెప్తున్నాను. దాని గురించే మొన్న కూడా నేను చెప్పాలనే ఒక ఆలోచనతో ఉండింటి, అది ఈరోజు ఛాన్స్ దొరికింది. ఓకే, కాపీ. సో కొత్త వ్యాలెట్. ఓకే, సో ప్లస్ యాడ్ ఎగ్జైటింగ్. ఓకే, మల్టీ వ్యాలెట్. దీనికి ఏం పేరు అర్థం? ఇప్పుడు మళ్ళీ కూడా 19 వచ్చింది. ఈరోజు ఏం వరకు సార్? 6/01/24. మీకు కనబడదు సార్, నేను జస్ట్ మాట్లాడుకుంటూ చేస్తున్నాను, మీకు కనబడదు. నేనేం స్క్రీన్ షేర్ చేయట్లేదు. ఓకే, రీస్టోర్. రైట్, ఇప్పుడు వ్యాలిడ్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, వ్యాలిడ్ క్రియేట్ అయిపోయింది, దానికి పేరు పెట్టాను. ఇక్కడ నుండి మీకు స్క్రీన్ షేర్ చేస్తే పర్లేదు కదా సార్? ఇక 12 ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు చేయొచ్చు. వ్యాలెట్ అయిపోయిందంటే ఇప్పుడు రెఫరల్ ఐడి నుంచి చేయొచ్చు. ఓకే, వ్యాలెట్ ఇప్పుడు ఇక నేను 12 అవర్స్ కి 12 పేర్స్ కి వెళ్ళాల్సిన నాకు పని లేదు ఇప్పుడు ఇక. అవును సార్, అవును సార్. చేసేదాల్లో ఇప్పుడు చూసిన పర్లేదు, ఎందుకంటే నేను దాంట్లోకి USDT పంపించి PVC మీద పంపించి అక్కడికి వెళ్ళడం అంతే. అవన్నీ చేయొచ్చు సార్. ఓకే రైట్, సో స్క్రీన్ షేర్ లో చేయొచ్చు. ఎస్ చేస్తాను. ఇప్పుడు ఒక్క నిమిషం, ఫస్ట్ రిఫరల్ లింక్ కూడా నాకు దగ్గర ఉండాలి కదా. రిఫరల్ లింక్ నెంబర్, దానికి ఏది ఇవ్వాలనుకుంటున్నాను అనేది అది కూడా ఒకసారి చూస్తున్నాను. ఎస్, 593873. అక్కడ రాసుకున్నాను, బెటర్ కదా. ఫార్మింగ్ కూడా చేస్తారు సార్ ఇప్పుడు దానికి ఐడి, కొత్త ఐడికి ఫార్మింగ్ కూడా చేయాలి. సీడ్ ఫండింగ్, ఫార్మింగ్ ఒక వారికి ఇప్పుడు ఫస్ట్ మనం సీడ్ ఫండింగ్ చేయాలి. సీడ్ ఫండింగ్ చేసి నెక్స్ట్ ఫార్మింగ్ చేయాలి. ఇప్పుడు ఏమైందంటే అనుకోకుండా ఎవరో దాని కింద రివర్ ఉంది, సో వాళ్ళు 100తో చేశారు. నేను అది చూశాను, ఈ రోజే చేశారు, ఈ రోజే నేను చూశాను. నేను అన్ని వ్యాట్లు అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటాను కదా, సో దానివల్ల నాకు తెలిసింది. సో దాని కింద ఇంకా 3 ఐడీలు ఉన్నాయి, కానీ అవి నెంబర్లు నాకు తెలీదు, అది ఎవరు ఏంటి ఏం కథ నాకు తెలియదు. సో మనమే ఇప్పుడు కొత్త యాడ్ చేసి దాని కింద వేసుకుంటే ఆ 100ని మనం యూజ్ చేసుకోవడానికి అంతే సార్. ఎందుకు విడిచిపెట్టాలి సార్ మనం? ఎందుకంటే అది ఈ రోజున మనకు రిలీజ్ కాకపోవచ్చు. సో దాంట్లో తయారయ్యి ఆ డ్రాప్ గా వచ్చేసరికి మనకు మంచి ఇన్కమ్ వస్తుంది సార్, మంచి
ఇది అవుతుంది అనమాట. అప్పుడు ఇన్కమ్ తయారవుతుంది అందులో. సో అందుకు ఫాస్టెస్ట్ yes, చాలా ఫాస్ట్ ఇన్కమ్ అది. చాలా అందుకే నేను ఈ ఐడియా చేయడం జరిగింది అనమాట. సో లేకపోతే ఎర్లీ మార్నింగే చూసాను, నేను ఎర్లీ మార్నింగే చేసేవాడిని. కానీ నేను ఏమనుకున్నాను అంటే ఇక్కడనే చేద్దాం, అందరి సమక్షంలో చేద్దాం, అందరికి చూపించినట్టు ఉంటుంది. సో అందుకు నేను ఆగాను అనమాట. లేకపోతే నేను చేయను. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ 6/1/2025 అని చెప్పి రాశాను గుర్తుండడానికి. సో నిన్ననే చెప్పాను ఆల్రెడీ, ఏదేది అవసరం లేదో తీసేయాలని చెప్పేసి. ఇప్పుడు నేను తీసేస్తాను డిజేబుల్. మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను సార్ అంతే, లేకపోతే నేను మామూలుగా చేసేయచ్చు. డిజేబుల్ అవసరం లేదని మొత్తం తీసేయాలి సార్, అవసరం మాత్రం ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు మైనస్ క్రిప్టోలోకి వెళ్ళి మనం పీవీసీ అవసరం మనకి. సో పీవీసీ అని రాసి దీన్ని క్లిక్ చేసామంటే పీవీసీ అక్కడ నిలబడిపోతుంది. డన్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మనకు యూఎస్డిటీ అవసరం, మైనస్ క్రిప్టో అండ్ యూఎస్డిటీలో కూడా. సో ఇక్కడ మంచిగా నేనే చూపించాను మీ అందరికీ. ఇక్కడ చూడండి, ఇక్కడ బిఎన్బి వ్యాలెట్, సారీ ఇగో ఇది చూడండి, ఇక్కడ ఇన్న వచ్చాయి కదా, ఇది నేను చేశాను కదా, ఇది కావాలి మనకి. ఓకే, సో వచ్చేసింది. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే సార్. సో ఇప్పుడు ఇక్కడ మనకు దీనికి సీడ్ ఫండింగ్ చేయాలి అంటే మనకు బిఎన్బిలో ఈ పీవీసీ అవసరం కదా సార్. సో ఓకే, ఫస్ట్ ముందుగా రిసీవ్ అడ్రస్ తీసుకొని కాపీ చేసుకొని గో బ్యాక్, ఎక్కడైతే మనకి ఉన్నదో అక్కడికి వెళ్ళాలి. ఓకే, సెండ్. ఓకే, బిఎన్బి. సో ఒక 4 సరిపోతుంది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో. ఓకే, 5 తీసుకుందాం. ఓకే, సో బిఎన్బి మనం పంపించేసాం 5. సో అదే అడ్రస్ లో మనం పీవీసీ కూడా పంపించేద్దాం. పీవీసీలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఎన్ని అవసరం సార్? అక్కడ మనకు 100 అందులో ఉండడానికి అవసరము. మిగతాది ఎన్ని తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు? 1100 తీసుకోండి సార్. 1100 తీసుకోండి. ఓకే సార్, 1100. ఓకే, కొత్త వ్యాలెట్ క్రియేట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం సార్. ఒకవేళ ఇక్కడ కాకపోతే ఇవే 12 వర్డ్స్ ని అందులో తీసుకెళ్ళి అక్కడ చేస్తాను. బట్ ఇక్కడ మనం చూడటానికి ఇక్కడ నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ స్క్రీన్ షాట్ మీరు మనము ఎవరికైనా యూఎస్డిటీ ఏదైనా పంపించినా కూడా పెండింగ్ అని ఉందంటే వెళ్ళలేదు అని అర్థం. ఇంకా ఒక్కోసారి అలా అవుతుంది, బట్ ఏమవ్వదు, వెళ్ళిపోతుంది. అలా అవుతాయి అనమాట. చూడండి ఇక్కడ 6969 ఇప్పుడు వెళ్ళిపోయింది. చూడండి 6969 ఉండే ఇప్పుడు 5869, కానీ ఇక్కడ పెండింగ్ చూపిస్తుంది. మరోసారి క్లిక్ అయితే వెళ్ళిపోతుంది. అంతే, సింపుల్, కంప్లీటెడ్, వెళ్ళిపోయింది అన్నట్టు. ఓకే, ఈ స్క్రీన్ షాట్ మనం పంపించాలి ఎవరికైనా మనము యూఎస్డిటీ కానీ ఏదైనా పంపిస్తే. ఓకే ఓకే, ఇప్పుడు అక్కడికి మనం పంపించాం, దానికి పేరు రాస్తాం ఇక్కడ. ఓకే, ఈరోజు డేట్ వేసాం కదా. ఓకే, ఇప్పుడు కనబడట్లేదు. కొంతమంది ఏమంటారు రాలేమంటారు, వచ్చేసింది. సో కొద్దిగా రిఫ్రెష్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇక్కడ మన నెక్స్ట్ మన పని ఏంటంటే బ్రౌజర్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ మనం పీవీసీ మెటా డాట్ ఐఓలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ అవ్వకపోతే నేను ఆఫ్లైన్లో ఇంకో దాంట్లో చేస్తాను. ఓకే, సో ఇక్కడ బిఎన్బి కనెక్ట్. ఓకే, బిఎన్బి స్మార్ట్ చైన్ క్లోజ్. ఓకే, ఇక్కడ వచ్చింది చూద్దాం. ఇక్కడ మనం రిఫర్ చేయాలి కదా. ఈ ఐడిని దేని కింద వేయాలనుకుంటున్నాం రిఫర్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. క్లిక్ చేసి 593872 రీచెక్ చేసుకోండి సార్ ఒకసారి. అవునవును, ఇక్కడ రాసి పెట్టాను. అందుకే ఈ మొబైల్లో చూసుకుంటూ ఇక్కడ చేస్తున్నాను అనమాట. 59387237. ఓకే, ఇప్పుడు ప్రొసీడ్ టు రిజిస్టర్. ఓకే, సో కంగ్రాచులేషన్, నౌ యూ నీడ్ టు జనరేట్ లాగిన్ పిన్. ఇక్కడ మీకు కనబడుతుందా సార్? ప్రొసీడ్ టు లాగిన్ వచ్చింది.
ఓకే, ఇప్పుడు మీకు ఇన్వాలిడ్ ఆపరేషన్స్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇక్కడ 3 విధంగా క్లిక్ చేసి డిస్కనెక్ట్ కొట్టాలి సార్ ఖచ్చితంగా. ఈ డిస్కనెక్ట్ కొట్టి దెన్ అగైన్ యూ కెన్ గో టు ఇన్సైడ్ అనమాట. మనం ఇప్పుడు మళ్ళీ లోన్కి వెళ్ళాలి. అక్కడ ఇన్వాలిడ్ వచ్చడం కామన్, అది ఇప్పుడు కనెక్ట్ చేయి. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసి ఇప్పుడు ప్రొసీడ్ టు లాగిన్. సో ఇప్పుడు స్మార్ట్ కాంట్రాక్ట్ వెళ్తుంది, డబ్బులు తీసుకొని వెళ్తాయి అనమాట. సో 1.22 కట్ అవుతుంది. కన్ఫర్మ్, ఎస్, కంటిన్యూ. ఓకే, సో కంప్లీట్ యువర్ ట్రాన్సాక్షన్. యా, సో ఇక్కడ మీకు ఇక్కడ నేను సార్ పిన్ క్రియేట్ చేశాను. కనబడుతుందా సార్ మీకు? సార్ కనిపిస్తుంది కానీ ఆ, ఇప్పుడు మీరు ఎందులో చేస్తున్నారు సార్? ఐఫోన్ లోనా సామ్సంగ్ లోనా? ఐఫోన్. ఐఫోన్. ఓకే ఓకే సార్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక నిమిషానికి స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను పిన్ క్రియేట్ చేయాలి కదా, కనపడకూడదు కదా. ఒక లెటర్ పెట్టండి చూద్దాం కనిపిస్తుందో లేదో అని. కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. కనపడుతుంది సార్, కనిపిస్తుంది. కనపడుతుంది. Yes. అందుకని నేను ఇప్పుడు నేను యాప్ చేశాను, మీకు కనబడదు స్క్రీన్ షేర్, ఎందుకంటే నేను యాప్ చేశాను. సబ్మిట్ ఓకే కొట్టాను. ఓకే మంచిది. ఓకే, కంగ్రాచులేషన్ వచ్చింది. యువర్ 6 పిన్ లాగిన్ పిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో మళ్ళీ లాగిన్లోకి వెళ్ళమంటుంది. ఓకే, ఇప్పుడు మీకు కనబడ పర్వాలేదు, నేను ఓపెన్ చేస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను, స్టార్ట్ చేస్తాను. 1 సార్ నిమిషం. మీది వాయిస్ రావట్లేదు సార్. ఓ, స్క్రీన్ షేర్ చేసి బంద్ చేస్తే వాయిస్ రాదు. వస్తుంది వస్తుంది సార్. అంటే మళ్ళీ సార్ వస్తుంది, స్క్రీన్ షేర్ ఆన్ చేస్తే లో వస్తుంది. వస్తుంది. లో లో వస్తుంది. వస్తుందా? స్క్రీన్ షేర్ బంద్ చేస్తే వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను కనెక్ట్ అవుతున్నాను, డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ. సో ఇప్పుడు వాయిస్ వస్తుందా అనేది మంచిగా? సూపర్ సార్, Yes, sir. సూపర్. ఓకే, ఎందుకంటే డిస్కనెక్ట్ అయ్యి వచ్చాను, నాకు అర్థమైంది. మీరు ఇలా చెప్పేసేయాలంటే ఎంతైనా మీరు చెప్పేస్తే బెటర్. ఓకే, మళ్ళీ కనెక్ట్ అవుతున్నాను, మీకు స్క్రీన్ షేర్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే సార్, సార్. వస్తుంది సార్. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ మనము చేయాలి. నో ప్రాబ్లం, ఇప్పుడు కనబడ పర్వాలేదు. సో ఇక్కడ ఇక్కడ ప్రెజెంట్ సిచువేషన్ లో మనకి రిఫర్ అంటే క్రియేట్ అయితే ఇప్పుడు మనం దీనికి టోకెన్ ఫార్మింగ్ సీడ్ పండింగ్ సిచువేషన్ లో. అవును సార్, అవును సార్. స్టేక్ నౌ సార్. స్టేక్ నౌ సెల్ఫ్. ఓకే, సో మాక్సిమం. ఓకే, స్టేక్ అంతే సార్. పార్ట్నర్స్ అందరూ చూడండి, ఎందుకంటే ఇక్కడ ఒక్కటి మాట్లాడకుండా చేస్తున్నాం అంటే ఇదేదో ఊరికి మేము టైం పాస్ కాదు సార్, మీరు అందరు కూడా తెలుసుకోవడానికి, కొత్త వాళ్ళకి తెలుసుకోవడానికి. ఓకే, స్టేక్ పీవీసీ. సో మళ్ళీ ఇక్కడ పిన్ అడుగుతుంది, పిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఓకే, మళ్ళీ స్మార్ట్ కాంట్రాక్ట్. సో ఫస్ట్ మనకు ఇక్కడ చాలా చాలా లో ప్రైస్ అనమాట, ఇక్కడ చాలా తక్కువ అనమాట కట్ అయ్యేది. సో అక్కడ మనం పిన్ క్రియేట్ చేయడానికి మాత్రం 120 అంటే 1.22 కట్ అయింది. ప్లీజ్ ఇక్కడ మాత్రం 2 రూపీస్ కట్ అవుతుంది అంతే సార్. అవును సార్, అవును సార్. ఎస్ చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓకే చేయాలి మనము. స్టేక్ పీవీసీ మీటర్ టోకెన్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఇక్కడ ఓకే కంపల్సరీ చేయాలి. ఓకే చేయకుండా బ్యాక్ వెళ్ళకూడదు సార్. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకొక 2 నిమిషాలు పడతావచ్చు, మేబీ 1 మినిట్ పట్టచ్చు ఇది. ఓకే సార్ దీన్ని బట్టి అయితే క్లియర్ అయినట్టే సార్, ఎందుకంటే మొన్నటి వరకు ఐఫోన్ లో కూడా అయ్యేది కాదు ఇది. అంటే ఇక్కడ ఇది సీడ్ పండి ఇక్కడ వరకు కూడా అయ్యేది కదా? లేదు సార్, ఓన్లీ మనకి రిఫరల్ అనేది వచ్చేది, తర్వాత పిన్ క్రియేట్ అవ్వడం అయ్యేది కాదు, అసలు ఇంకా ప్రాసెస్ ఏం జరిగేది కాదు సార్ అక్కడ. అది ఓన్లీ ట్రస్ట్ వాలెట్ లో మాత్రమే సార్, అదర్ వాలెట్ లో అవుతుంది సార్. కానీ ఈసారి అనేది కూడా ట్రస్ట్ వాలెట్ లోనే అవి కాదు అని చెప్తున్నాడు, కానీ ఇప్పుడు అయింది కదా సార్ ట్రస్ట్ వాలెట్ అనేది అంటున్నాడు. ఇప్పుడు అవుతుంది సార్, అంటే క్లియర్ అయినట్టు. ఓహో, ఇది ట్రస్ట్ వాలెట్ అయితే ట్రస్ట్ వాలెట్ చేస్తున్నాడు ఇప్పుడు. అంటే మనం ఏమనుకున్నాము, నేను ఇంకో దాంట్లో చేస్తా అన్నాను కరెక్ట్ మీతోని, బట్ మళ్ళా మనం డౌట్ ఏమొచ్చిందంటే ఇందులో ఒకసారి చేసి చూద్దాం అని అనిపించి మీతో మాట్లాడుతూ ఇదే ట్రస్ట్ వాలెట్ లో మీకు స్క్రీన్ షేర్ అప్ చేసి నేను క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇక 12 అవర్స్ మీకు చూపించాల్సిన పని లేదు కదా అని చెప్పేసి సో మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు నేను ట్రస్ట్ వాలెట్ చేస్తున్నాను. ఎంత ట్రస్ట్ వాలెట్ సార్, ఎంత ట్రస్ట్ వాలెట్. ఎందుకంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనకి క్లియర్ అయింది.
ఫ్రస్ట్రేటెడ్ ప్రాబ్లం. అదే కదా, జనవరి 10 లోపు అవుద్ది లేదా 15 లోపు అవుద్ది అనుకున్నాం మనం. ఫస్ట్ వీక్ కూడా అన్నట్టు మనకు తెలుసు. నేను అన్నాను, గుర్తుందా సార్ మీ అందరికి? ఫస్ట్ వీక్ లో క్లియర్ అవుతుంది చెప్పేసి అన్నారు. సో ఇది ఒకటి క్లియర్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే, సో రిఫ్రెష్ చేద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ పెండింగ్ కాకుండా అప్రూవ్ అని రావాలి. ఓకే, సీట్ ఫండింగ్ అయిపోయింది. అది కంగ్రాచులేషన్ సార్ ఆ పర్సన్ కి. సార్ 2,17,221 220 ఉంది. ఇది ఇంకోటి 21 అవుతుంది. అర్థం కదా సార్, 2,02,000. ఓకే ఓకే ఓకే, అర్థం కాదు. 2,17,220. సార్ చాలా డీప్ గా చెప్తారు సార్. అంతే కదా, మనం డీప్ గా వెళ్తేనే కదా ఏదైనా మనకు అచీవ్ అవ్వాలి. అంటే అచీవ్మెంట్ జరగాలి, ఏదైనా అచీవ్ అవ్వాలా అనుకునే వాళ్ళది ఇంటెన్షన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. అవును సార్, అవును సార్. అచీవ్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్. అచీవ్మెంట్ అనేది మనకు సరే ఇంకా కొద్దిగా అంత టైం తీసుకుంటుంది కదా. అందులో ప్రోగ్రామ్ మీద క్లిక్ చేసి పోదాం, మరొకటికి పోనీ కావచ్చు వెళ్ళని అప్రూవల్ అవ్వాలనుకుంటా సార్. అప్రూవ్ అయిన తర్వాత ఫార్మింగ్ అవుతుంది అనుకుంటా. ఎస్ అప్రూవ్ అవ్వ కరెక్ట్, కూడా కరెక్ట్, అప్రూవ్ అవ్వాల్సింది. ఓకే, సో ఎనివే ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ అవ్వనా చూద్దాం. అవును సార్, ఎంత సార్ 2 minutes లో అయిపోతుంది. ఓకే, లాగౌట్ చేశాను. సో చూడండి సార్, ఇది మన వ్యాలెట్ ద స్మార్ట్ టోకెన్ పవర్డ్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. లెట్స్ బ్రైటన్ ద ఫ్యూచర్ విత్ పీవీసీ మెటా. ఎస్, బై చేయండి, హోల్డ్ చేసుకోండి, స్టేకింగ్ చేయండి, ఫార్మింగ్ చేయండి. సో నెట్వర్కింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో వండర్ఫుల్ గా ఇది సార్, వీళ్ళైతే క్రియేటర్ వండర్ఫుల్ గా అయితే చేశారు. సో మనమందరము కొద్దిగంత డల్ గా ఉన్నది కొంతమంది, అంటే అందరు కాదు సార్, కొంతమంది పాత వాళ్ళు డల్నెస్, ఎందుకంటే కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ కావాలనేది మనం చూసుకుంటున్నాం. ఎస్, అది కూడా అవుతుంది అనుకున్నట్టుగా అందరూ అవుతాయి సార్. బీ హ్యాపీ. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఇక లోన్కి వెళ్దాం. కంగ్రాచులేషన్ సార్, హ్యాపీ న్యూ ఇయర్. సబ్మిట్. కొత్త వ్యాలెట్ కదా, అందుకని చెప్పేసి ఒక 5 నిమిషాలు తీసుకునేలా ఉంది సార్. అదే అయితేనేమో తొందరగా అయిపోతుంది. ఈ మధ్యన ఎంతసేపు పట్టలేదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అయిపోతుంది. అప్పుడు అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అయిపోతుంది. సో మన టైం వచ్చేసి 17.7 4771242 అబ్బో మంచి నెంబర్ వచ్చింది సార్. 4771242 లాస్ట్ లో. సో ఇది ఒక్కటి చాలా గ్రేట్ అనమాట సార్, ఎందుకంటే మనము ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చేశారంటే ఈ యొక్క ఏదైతే ఈ కోడ్ తయారవుతుందో సిరీస్ పెట్టలేడు చాలా. ఎందుకంటే ఒకవేళ మనం అనుకోకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అంటే ఒక నెంబర్ తప్పైతే అనుకుంటున్నాం, కానీ అసలు ఆస్కారం ఇక్కడ ఇవ్వలేదు. ఎవరైనా గ్రహించారా సార్ ఇన్ని రోజుల నుంచి వెళ్ళి? ఒకవేళ నువ్వు అనుకోకుండా ఒక నెంబర్ తప్పు కొట్టావు, ఎస్, ఒక్కోసారి అనుకోకుండా ఒక నెంబర్ అలా లేదు, తీసుకోదు. ఎందుకంటే అట్లా ఎట్లా చేశాడు అంటే ఇది మాత్రం ఇది క్రియేటివిటీ చాలా ఇదిగా చేశాడు అనమాట, పగడబందీగా ఉంది సార్. అస్సలు అవ్వదు సార్, వేరే వాటికి పోయిన దాఖలాలు లేవు సార్ ఇప్పటికి. అనుకోకుండా నేను ఒక నెంబర్ తప్పు కొట్టాను సార్, అది వేరే వాళ్ళకి అయ్యింది పోయింది నాయి అనటానికి లేదు సార్. ఇక్కడ ఇది ఆ క్రియేటివిటీ ఎలా చేశాడంటే స్టార్టింగ్ లో, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని నెంబర్స్ వచ్చాయంటే మనకి కోడ్స్ ఒక ఎన్ని వచ్చాయి సార్? ఇక్కడ 3, 4, 5, 6, 7, 8 వచ్చాయి. కొన్నిటికి 10 కూడా వచ్చినాయి కదా సార్, కొన్నిసార్లు మీరు గ్రహించారా? కొన్నిటికి 10 కూడా వచ్చినాయి సార్. 10 కూడా వచ్చినాయి, కొన్నిటితో ఫస్ట్ లో వచ్చినాయి సార్, ఫస్ట్ లో వచ్చినాయి. తర్వాత మనకి ఒకవేళ ఒక నెంబర్ మనం మిస్టేక్ చేసినట్టయితే ఇంకొకరికి ఫార్మింగ్ అయిన దాఖలాలు లేవు. సీడ్ ఫండింగ్ కానీ ఫార్మింగ్ కానీ తప్పుగా వెళ్ళిపోయింది అనడానికి లేదు. అది కాక ఇంకొకటి, రిఫరల్ ఇచ్చేటప్పుడు కూడా ఒకవేళ ఒక నెంబర్ తప్పు అయితే తీసుకునే దాఖలాలు కూడా లేవు అట్లా. సో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ 8 నెంబర్స్ ఇచ్చారు సార్, 8 డిజిట్లు ఉన్నాయి. మనం 5 నెంబర్లు కరెక్ట్ కొట్టాము, 3 నెంబర్లు తప్పు, ఒక్క నెంబర్ తప్పు కొట్టినా కూడా తీసుకోదు. నేను ట్రై చేశాను సార్, కావాలని ట్రై చేశాను. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 47712 వచ్చిందంట, 4771342 కొట్టారనుకోండి వెళ్ళదు. ఏ ఒక్క నెంబర్ మీరు సేఫ్ ఇచ్చారు ఇక్కడ అది. ఎందుకంటే అయితే ఒకటి ఇక్కడ నువ్వు తప్పు కొట్టినా కాదు అన్నమాట, అసలు కాదు, ఇన్వాలిడ్ వస్తుంది అట్లా అనమాట.
సో అనుకోకుండా మనం అనుకుంటే ఏమంటే సార్ ఇక్కడ 477 1 1 2 24 24 వచ్చింది. ఇక్కడ మనం 25 లేకపోతే 23 రాసినాం అనుకోండి, అట్లా వెళ్ళిపోతుంది అంటే వెళ్ళదు. లేకపోతే 34 రాసినాం అనుకోండి లాస్ట్ వెళ్ళదు. అట్లా అది స్టార్టింగ్ లో ఎట్లా డిజైన్ చేశారు అది? ఒకవేళ నంబర్ ఉంటే అది సాఫ్ట్వేర్ ఆ రకంగా అది తీసుకున్నాడు అనమాట. దాని యొక్క ఇది ఇలా జరగకూడదు అనే విధంగా తీసుకున్నాడు. ఇంకా అప్రూవల్ అవ్వాల సార్. సరే మనం కొద్దిగా లాగౌట్ చేసి మనం ఇంకా వేరే విషయాలు మాట్లాడడం. అంతలో మనం 5-10 నిమిషాలు గడిచిపోతే ఆ తర్వాత మనం మళ్ళీ ఇందులోకి వద్దాం. అంతే కదా సార్? బెటర్. బట్ ఎనివే ఒకసారి ఆ పని అయిపోతే నాకు ఇంకో ఇక్కడ మీకు దాంతో పాటు ఒకటి చేయాల్సిన అవసరం ఉండే, అందుకని చెప్పేసి నేను అక్కడ ఆగాను. ఓకే, ఇక్కడ చూద్దాం. ముందుగా ఈ వ్యాలెట్ కాదు, ఒక వ్యాలెట్ ఒకసారి వేరే సారి చేయాల్సిన అవసరం ఉండే అర్జెంట్. ఒక్కసారి చూద్దాం. సార్కి 3 రోజులు చాపాను. ఓకే, యూజిట్ ఓకే, బిఎన్బి ఉంది. వాయిస్ క్లియర్ గా సార్? వాయిస్ అండ్ స్క్రీన్ సార్ క్లియర్ గా సార్? క్లియర్ గానే ఉంది. ఓకే సార్. ఎవరైనా ఒకరు మైక్ అన్మ్యూట్ లో పెట్టుకుని ఏమైతే సార్ మాట్లాడుకున్నా కానీ అన్మ్యూట్ లో పెట్టుకుంటే ఏమవుతుంది అంటే నాకు ఒక సౌండ్ చిన్న సౌండ్ వచ్చినా కూడా అర్థమైందంటే లైవ్ లో ఉన్నట్టు. అంటే నేను అట్లనే ఏం చేస్తాను. వస్తుంది అనమాట, మీ వాయిస్ డబుల్ బేస్ వస్తుంది. ఓకే 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 సరే, క్లోజ్ చేయండి. ఈ మధ్య ఎందుకైంది సార్ నేను ఇళ్ళకెళ్ళి చేస్తే కాదు అసలు అట్లా రాకపోతుంది. ఈ 3-4 రోజులు ఎందుకు మరి ఇట్లా అయిందో నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఇప్పుడు నేను ప్రతిరోజు చేసినట్టు చేస్తా కదా, ఎందుకంటే మన స్క్రీన్ సేవ్ ఎవరు ఇంతకు అనేవాళ్ళు కాదు. అవునా కదా సార్? అవును సార్, ఈ మధ్య సార్ అది ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి అట్లా ఎందుకు వస్తుంది ఏంటనే నాకు అర్థం కదా. నేనేం సెట్టింగ్ అయితే ఏం మార్చలేదు సార్. అది అప్రూవ్ అయిందా సార్ మనకి? ఏది సార్? అది అప్రూవ్ కాలేదు అంటే బగ్ సేఫ్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. కొత్తది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది సార్. టైం పట్టొచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి కదా, ఈ పనులు చేసుకుని మనం మాట్లాడుతూ మళ్ళీ అక్కడికి వెళ్దాం, ఫైనల్ అక్కడికి వెళ్దామని ఇక్కడికి వచ్చాను అనమాట. మీరు క్లోజ్డ్ రూమ్ లో ఏమైనా ఉన్నారేమో సార్? ఇది సార్ ఏమన్నా సార్? క్లోజ్డ్ రూమ్ లో అన్ని బంద్ చేసుకుని ఉన్నారా? రూమ్ లో కూర్చొని ఉన్నారా? అట్లయితే ఇవి కూడా కావాలి కదా సార్ మీరు అట్లా అంటే. ఇది కూడా ఇదంతా ఓపెన్ అయ్యింది ఎట్లయితే సార్? డబుల్ వాయిస్ వస్తుంది, దానికోసం ఉంటున్నా. నేను ఎప్పుడు ఉండగానే ఉన్నాను సార్. ఈ రీసౌండ్ గురించి మాట్లాడుతున్నారా మీరు? నేను ఎప్పుడు ఉండగానే ఉన్నాను సార్. అంటే ఎప్పుడు ఎక్కువ శాతం ఎక్కడ కూర్చుండి మాట్లాడుతున్నా అక్కనే ఉన్నాను అట్లా అన్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి డిపి నుంచి వచ్చిందని మనం చేసేసుకుంటున్నాం సార్. ముందుగా ఇక్కడ మీరు గ్రహించండి, డిపి నుంచి ఏదైతే సీడ్ వాల్యూ ఇప్పుడు మనకు కొందరు అనుకుంటున్నది కనబడట్లేదు అని. అవును నిజమే, అది ఎటు పోదు సార్, కనబడట్లేదు అని అనుకోవద్దు. అది ఒక్క క్యాలిక్యులేషన్ అవుతుంది. అది మనకు మేబీ ఈ నెలలో కానీ ఫిబ్రవరిలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, ఖచ్చితంగా కనబడుతుంది. చూడండి ఇక్కడ అయ్యింది, ఓకే చేసుకోవాలి ఇక్కడ కూడా మనం. సో ఇది ఫార్మింగ్ వ్యాలెట్ లో నుంచి నేను 100 చేశాను సార్. ఇక్కడ చూడండి ఇందులో చేశాను, ఇప్పుడే కనబడుతుంది చూడండి అందరూ. ఓకేనా, టైమింగ్ చూడండి ఇదే. ఓకేనా, ఇప్పుడే చేశాను, ఇది కూడా మీరు చేసుకోండి అని చెప్పాను. నెక్స్ట్ మనం వెళ్తాం, ఇక్కడ మూడితో క్లిక్ చేసి ఫార్మింగ్ స్టేట్స్ లోకి మనం వెళ్తాం. ఫార్మింగ్ స్టేట్స్ లోకి వెళ్తే వ్యూ ఎర్లీ బర్డ్ స్టేటస్ వస్తుంది, క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకోవాలి రిఫరల్ ఫార్మింగ్. మీరు క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ 2 సార్లు చేసి రెడీ ఉన్నారు. 6 సిస్టమ్ 227 231. ఓకేనా, సో మనం ఏం చేయాలి, ఈ ఐడికి 100తో చేయాలి. 200 రెడీ ఉంది కదా కింద. సో ఇక్కడ మనం చేయాలి. ఇప్పుడు 2200 ఉంటే ఇక్కడ ఇప్పుడు మనకు 2300 అవుతుంది. ఇప్పుడు మనం 100తో చేస్తే. సో మనం ఎక్కడికి వెళ్ళాలి, రివార్డ్ స్టేటస్కి వెళ్ళాలి. ఓకే, రివార్డ్ స్టేటస్ రిడీమ్ రివార్డ్ ఆ తర్వాత. ఓకే, ఇక్కడ ఎందుకు ఉన్నదంటే 249 ఉంది కదా. రిడీమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని 2 న్యూ టోకెన్ ఫార్మింగ్. ఓకే, కంటిన్యూ సెల్ఫ్ మ్యాక్సిమం కాకుండా 100. ఓకేనా, ఇక్కడ 200 కూడా చేయొచ్చు, బట్ ఇప్పుడు అవసరం లేదని చెప్పి 100 చేస్తున్నాను. ఎస్, ఇక్కడ పిన్ ఇవ్వమంటున్నారు.
సబ్మిట్ చేయండి. ఎర్లీ బర్డ్ మామూలుగా చేయట్లా మీరు గత నెల రోజులుగా. అసలు ఎర్లీ బర్డ్ స్టార్ట్ అయిపోయి నుంచి మీరు రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నారు సార్. మీరు రెగ్యులర్ సార్, రెగ్యులర్ కంపల్సరీ రెగ్యులర్ గా ఉన్నారు. మనకు డాలర్ అనేది సార్ మనం కాపాడుకునే డాలర్ అక్కడనే సార్, యూనివర్సల్ కరెన్సీ సార్ అది. సో డియర్ పార్ట్నర్స్, ఇక్కడ ఓకే కంప్లీట్, ఇక్కడ ఓకే అనేది కంపల్సరీ ఇవ్వాలి సార్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోవాలి, ఈ 3 గిన్నెలు టచ్ చేసి మళ్ళీ ఫార్మింగ్ స్టేటస్లోకి వెళ్ళి ఓకే, నెక్స్ట్ ఇక్కడ వ్యూ ఎర్లీ బోర్డ్ మీద క్లిక్ చేసి ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఇక్కడ 2200 ఉండే 2300 అయింది, అంటే మనం కూడా 100తో ఎలిజిబుల్ అయ్యాం. సో ఇక్కడ ఈ రిఫరల్ క్లిక్ చేస్తే ఇందాక ఇద్దరిది మనకు కనబడేది, అక్కడ ఎలిజిబుల్ ఉన్నారు నువ్వు చేసుకో అని చెప్పేసి. ఇప్పుడు ఉందా? లేదు. ఎలిజిబుల్ మనం చేసాం, కింద 2 ఐడీలకు 100 నేను మనం చేసుకున్నాను అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఐడి కూడా ఆ సారి కూడా చేయాలి కదా, అంటే ఆ సారి కూడా వెళ్తుంది కదా 100 మరి. సో ఈ విధంగా మనము వర్క్ మల్టిపుల్ గా చేసుకోవాల్సిన అవసరం ఇట్లుంటుంది అనమాట. దీనిపైన ఐడి అంటే ఈ కింద ఐడీలు ఏమో వాళ్ళకి లేరు, కింద పబ్లిక్ లేరు, అంటే పార్ట్నర్స్ లేరు దీని కింద ఇద్దరికి. బట్ ఈ ఐడి యొక్క అప్లైనర్, సో అతనిది మనం చేయాలి. ఓకే, అతని దగ్గరికి వెళ్లే ముందు ఇక్కడ కొత్త వ్యాలెట్ ఒకవేళ అప్రూవ్ అయిందా ఒకసారి చూసుకుందాం. pvcmeta.info ఓకే, కంటిన్యూ. రాజా సార్, ఎస్ సార్, పీవీసీ అట్లే 1100 అట్లే ఉన్నాయి. 1100 ఎక్కడ 11 అట్లే ఉన్నాయి. ఇప్పుడు చూసారా మీరు? చూశాను. మరి ఇక్కడ చూద్దాం ఒకసారి. మీరు గమనించలేదు, చూద్దాం సార్. అంటే ఇంకా అవ్వలేదు మరి, ఇంకా అవ్వలేదు అయితే అప్రూవ్ అవ్వలేదు. అయితే మీరు అట్లా అంటే నేను ఇంకా లోపలికి వచ్చేవాడిని కాదు. చూద్దాం మరి, అయితే మళ్ళీ లాస్ట్ లో వచ్చేవాడిని. ఎనీవే ఇక్కడ దాకా వచ్చే కనుక చూద్దాం సార్. అవును, సారీ వేరే డొమైన్ సార్, ఇది వేరే అదే కదా. అవును సార్, సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఓకే, అదే అందుకనే 1100 అక్కడ చూపిస్తున్నాయి సార్, అంతే ఇంకేం కాదు. సారీ కరెక్ట్ గా గమనించారు. ఇక్కడ జోస్ పేరుతో 2 ఉన్నాయి, కాకపోతే దానికి రిఫరల్ నెంబర్ రాశాను, ఇక్కడనేమో ఈ రోజు డేట్ రాశాను. అవును సార్. అందుకని నేను కన్ఫ్యూజ్ అయ్యాను సార్, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను సారీ. ఇక్కడ 1100 ఉన్నాయా మరి? లేవు కదా, ఉన్నాయి సార్, ఇక్కడ కూడా ఇక్కడ లేవు సార్. ఇప్పుడు అయిపోయింది. స్క్రీన్ షేర్ బంద్ అయింది సార్. అయితే బంద్ అయింది, హ్యాంగ్ అయింది. మీరు స్క్రీన్ షేర్ బంద్ అయింది అన్నారని చెప్పేసి నేను మళ్ళీ స్క్రీన్ షేర్ లెఫ్ట్ అయ్యి మళ్ళీ వచ్చాను నేను. ఎందుకంటే స్క్రీన్ షేర్ బంద్ అయిన తర్వాత మీకు వాయిస్ తక్కువ వస్తుంది, లో వస్తుంది. ఇప్పుడు ఓకేనా సార్? అందరికి వినబడుతున్నా? ఓకే సార్. కొత్తగా ఇంతకుముందు కాకపోతుంది. స్క్రీన్ షేర్ చేసి బయట కరెక్ట్ వస్తుండే, రీసౌండ్ రాకపోతుండే. ఇవన్నీ ఎందుకైనా తెలీదు. సో అన్ని స్విచ్ ఆన్ చేసి లేకపోతే అన్ని ఒకసారి అన్ఇన్స్టాల్ చేయాలి. అయితే కంగ్రాచులేషన్ సార్, అందరికి కంగ్రాచులేషన్ చెప్పండి సార్. అప్పుడు ఏం సార్ కనబడుతుంది సార్? కంగ్రాచులేషన్స్. ఓకే, 6/1/2025 సార్ జోష్. సో ఇక్కడ అప్రూవ్ అయింది కనబడుతుంది కదా సార్ అందరికి? కనపడుతుంది సార్, కనపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనం ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటంటే అది చేయాలి, ఇది టోకెన్ ఫార్మ్ కూడా చేయాలి. ఫస్ట్ ఇందులోకి వెళ్దాం. టోకెన్ ఫామ్ లో మనం వెళ్ళి మళ్ళీ అక్కడ రిఫరల్ అడుగుతుందా ఏం జరుగుతుందో తెలియదు కదా. టోకెన్ ఫామ్ క్లిక్ చేసాం, కంటిన్యూ ఎనీవే. మళ్ళీ అక్కడ రిఫరల్ నెంబర్ అడుగుతుందా సార్? ఇంకా అడగదు సార్, ఫస్ట్ బిగినింగ్ లో స్టార్టింగ్ లో అడుగుతుంది.
అంతేనా? ఓకే. ఉమ్. ఓకే. సో అంటే ఇప్పుడు ఇంత ఇక్కడే కదా సార్ మనకు ప్రాబ్లం వచ్చేది, డి యాప్ అని చెప్పేసి ఇక్కడ ప్రాబ్లం వచ్చేది, అంతేనా సార్? ఇప్పుడు రావట్లేదు ఇక్కడ. ఏమో నాకు తెలియదు సార్, నేను చూడలేదు, ఇప్పుడు ఇప్పటివరకు రాలేదు ఇక్కడే సార్, ఫస్ట్. ఇక్కడ డి యాప్ అనేది వచ్చేది ఇక్కడనే కదా అందరికి. నాకైతే స్టార్టింగ్ వస్తుంది. మీకు స్టార్టింగ్ వచ్చిందా? ఓకే ఓకే. సో పర్లేదు సార్. ఇక్కడ అంటే న్యూ వాలెట్ నేను క్రియేట్ అవుతుందని చెప్పడానికి ఇది నేను చేయడం జరిగింది, తర్వాత నాకు అవసరం కూడా. ఓకేనా? సో ఇప్పుడు ఆ హిందీలో ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్ పెట్టారు అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే దీనికి బట్ చేయాలి కానీ అదర్ ఫ్యామిలీ నుంచి చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంకో మొబైల్ ఇస్తాను. ఎందుకంటే కంప్లీట్ అయినట్టే కదా. ఇంకేం అయిపోయింది కదా సార్, ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ చేయాలి కదా సార్. అవును ఇప్పుడు సార్. అయితే ఇది కాపీ చేసుకోండి, నెంబరు యూజర్ ఐడి నెంబరు కాపీ చేసుకుని మీరు అందులో వెళ్ళండి. అప్పుడు లేదు మళ్ళీ ఇళ్ళకి వెళ్తే మళ్ళీ పీవీసీ మీద డేటా ఇవ్వు అవి పని చేయాలి సార్, లేట్ అవుతుంది ఇక్కడ. అందుకని చెప్పేసి వేరే మొబైల్కి వెళ్ళి చేస్తాను. ఓకే 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 సార్. జల్ అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ మొబైల్ ఏంటంటే డైరెక్ట్ నేను టోకెన్ ఫార్మింగ్ వెళ్ళట్లేదు. పీవీసీ మీద డేటా క్లిక్ చేసి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళాలి, అట్లా అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే వేరే వ్యాలెట్ లో ఉన్నాయి, ఏ వ్యాలెట్ అయితే ఉందో ఆ వ్యాలెట్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను వేరే మొబైల్లో, అందులో నుంచి వెళ్ళి అదర్ చేస్తే అయిపోయాయి, అంతే కదా సార్? అదర్ వాలెట్ యూజర్ ఐడి వేసి చేసేయచ్చు. రైట్, అదే చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది మీకు అందరికి. ఫార్మింగ్ కొత్త వ్యాలెట్ ఓపెన్ చేసాం, దెన్ సీడ్ ఫండింగ్ అయిపోయింది, నెక్స్ట్ టోకెన్ ఫార్మింగ్ కూడా అవుతుంది. ఓకే, టోకెన్ ఇక్కడ రివార్డ్ స్టేటస్. సో ఇదంతా మనకు ఇవన్నీ కూడా పునాదులు సార్ మై పార్ట్నర్స్. ఇప్పుడు విత్డ్రాల్ రావట్లేదని మీరు ఏదో ఆలోచనలో ఉండకూడదు, మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. నేను పదే చెప్తాను. ఓకే, ఎంటర్ ఐడి 477. సార్ ఇక్కడ డైరెక్ట్ యూఎస్డిటీ ఉంటే కూడా చేసుకోవచ్చు ఫార్మింగ్ మన వ్యాలెట్ లో, కనెక్టెడ్ వ్యాలెట్ లో. లేదు సార్, మనకు ఉన్నాయి కదా వ్యాలెట్లు, మీకు తెలిసిన విషయమే కదా సార్. చేసుకోవచ్చా అని అడుగుతున్నా, నా డౌట్ అది. చేయొచ్చు, యూఎస్డిటీలో చేయొచ్చు. యూఎస్డిటీ ద్వారా సారీ సార్, ఇక్కడ యూఎస్డిటీ పీవీసీ రూపంలో ఉండాలి. రైట్ పీవీసీ రూపంలో యూఎస్డిటీ ఉండాలి. యూఎస్డిటీ 100 యూఎస్డిటీ వాల్యూ ఉండాలి, పీవీసీ వాల్యూకు సంబంధించిన పీవీసీ ఉండాలి. అంటే 100 వర్త్ గల 100 యూఎస్డి వర్త్ గల పీవీసీ ఉండాలి, అంతేనా సార్? అలా ఉంటున్నప్పుడు మనకు అవుతుంది అనమాట. ఓకే, సబ్మిట్. అంటే మొత్తం పీవీసీ మయం చేశారు, అంత పీవీసీ మాయ అంతా మొత్తం పీవీసీ మాయ. ఎక్కడ చూసినా పీవీసీ ఉండాలి. ఓకే, సేవ్. ఇక్కడ కూడా 1.37 జాగాలో అక్కడ 4000 చేస్తే 1.34 అయింది. అంటే 3 సెంట్, లాస్ట్ 3 సెంట్ తక్కువ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎక్కువ చేసుకునే వాళ్ళకు ఇది 3 సెంట్ అయినా కూడా బెటర్ కదా సార్. ఓకే, ఇక్కడ అయితే కట్ అయింది, టోకెన్ చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం దీన్ని రిఫ్రెష్ చేసుకుంటే, రిఫ్రెష్ చేసి ఒకసారి అయిందా లేదా చూసుకుందాం ఫార్మింగ్. ఓకే, ఇప్పుడు ఫార్మింగ్ అయిందా లేదా ఎక్కడ కనబడుతుంది అంటే ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఫార్మింగ్ స్టేటస్ ఎస్. పార్ట్నర్స్ కనబడుతుంది అందరికి. కొత్త ఐడికి ఫార్మింగ్ కూడా చేసేసాం. కొత్త ఐడికి మనం ఇక్కడ ఫార్మింగ్ కూడా చేసేసాం సార్. అదర్ నుంచి ఫార్మింగ్ చేసాం. బట్ ఇది 800 ఓకే 1000 డేస్ కదా సార్ ఈ రోజు నుంచి. 1000 డేస్ సార్ ఈ రోజు నుంచి. దీనికి రిఫరల్ ఇయ్యం కనుక 1000 డేస్ అవుతుంది. సో ఇప్పుడు దీని అప్లై కూడా మనం చూడాలి కదా. ఇప్పుడు 200 వస్తాయి 1000 డేస్ లో. 1000 డేస్ అవుతుంది. ఓకే, కొత్త వ్యాలెట్ క్రియేట్ అయింది సార్. అందరూ నోటీస్ పాయింట్, ట్రస్ట్ వ్యాలెట్ లో కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు. సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ అవుతున్నాయి. అందరు మీ యొక్క టీమ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఇక్కడ బిఎన్బి లేదు, దీనికి చేయడానికి బిఎన్బి అవసరం.
కాపీ, ఇది దాని అప్లైడ్ ఇప్పుడు చేసిన ఐడి పైన ఉన్నది ఏదైతే ఉందో అదనమాట. సో బిఎన్బి ఎక్కడ ఉందో తెలియదు, ఇప్పుడు మర్చిపోయాను. ఓకే చూద్దాం, సరే చేద్దాం. పీవీసీ మీటర్ వండర్. ఓకే సరిపోతుంది. కన్ఫర్మ్. ఓకే టైం కూడా అయింది, ఏం పర్లేదు. సో ఇంకొక 5 నిమిషాల్లో ఫినిష్ అవుతుంది, బట్ అందరు ఉండండి. ఇది కూడా మీరు చూసుకోండి సార్. చాలా మంది గణేష్ యాదవ్ సార్ మీ గురించి నిన్న షేర్ చేసి చూపించాను. మీరు ఎర్లీ మార్నింగ్ కాల్ చేశారు, బట్ ఆ టైంలో నేను బిజీగా ఉన్నాను. సో దయచేసి ఏమనుకోవద్దు. మీరు కొత్త వ్యాలెట్ గురించి అడగడానికి ప్రయత్నం చేశారు, ఎలా క్రియేట్ చేయాలి అని. అందుకే నేను గ్రూప్లో చెప్తున్నాను కదా సార్, గ్రూప్లో ఇక్కడ మీటింగ్లో వినండి సార్, మీటింగ్లోనే పూర్తిగా టైం ఇవ్వగలుగుతాను. సో ఒక యూఎస్జిటి అవి కావాలనుకుంటే సింపుల్ ఒక చిన్న మెసేజ్, దానికి పెద్దగా మాట్లాడాల్సిన పని కూడా లేదు. యూఎస్జిటి ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని కావాలా? ఇన్ని కావాలా? ఎన్ని కావాలా? ఇన్ని కావాలా? ఇన్ని కావాలా? ఇంతే సింపుల్ మెథడ్. సో ఇక్కడ మాత్రం ఫుల్ టైం ఇవ్వడానికి రెడీ. కరెక్ట్. ఇందులో కూడా యూఎస్జిటి ఉన్నాయా లేవో తెలియదు ఫార్మింగ్ చేయడానికి. ఓకే సో టోకెన్ ఫార్మింగ్ కంటిన్యూ. రమేష్ సార్ అది నిన్న నాకు ఒక విషయం, మళ్ళీ సార్ ఉన్నారా? మళ్ళీ రమేష్ సార్ లైవ్ లో ఉన్నారా? ఉన్నారు సార్. రమేష్ సార్ రమేష్ సార్ అది 21,000 ఏదో సంథింగ్ చేశాడు కదా, అది క్లియర్ అయినట్టు ఏమైనా తెలిసిందా? అది బీఆర్ లేదు సార్, ఐడి బ్లాక్ చేయించానని చెప్పారు. ఎక్కడ అవుతుంది సార్ బ్లాక్? అలా బెదిరించడానికి తప్ప. సరే నేను మాట్లాడుతున్నా అతనితో, మళ్ళీ చూద్దాం మేబీ. ఓకే సార్. ఓకే సార్, ఎందుకంటే మీకు కూడా అంటే మీరు కూడా వెళ్తున్నారు కదా, వస్తున్నారు కదా అని చెప్పేసి అడిగాను అనమాట. రిఫరల్ ఫార్మింగ్ ఇది కాదా? ఓపెన్ చేసి 14495. టోకెన్ ఫార్మింగ్, రిఫరల్ ఫార్మింగ్, ఈ ఐడి కాదనుకుంటా, వేరే ఐడి చూడాలి. ఎర్లీ మార్నింగ్. ఓకే దీనికి ఓకే ఈ ఐడి కాదనుకుంటుంది, పేరు ఐడి. అర్జెంట్ ఏం లేదు సార్, కన్ఫర్మ్ చేసుకుని చేయండి సార్. ఎస్ ఏమంటాం కదా, ఎక్కువ వేలుకుంటే యాడ్ అవుతుంది అనమాట. ఓకే సార్. ఓకే బిఎన్పి. ఓకే లీడర్స్ ఇక్కడ సార్, ఎస్ సార్ చెప్పండి. లీడర్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ట్రస్ట్ వ్యాలెట్ వర్షన్ సపోర్ట్ చేసి ఆల్రెడీ pvcmeter.io వెళ్తున్న వాళ్ళకి టోకెన్ ఫార్మింగ్ అవుతుంది, సీడ్ ఫండింగ్ అవుతుంది. కొంతమందికి వర్షన్ సపోర్ట్ చేయలేదు, వాళ్ళకి ఫస్ట్ లోనే ఆగిపోతుంది నాలాగా. అటువంటి వాళ్ళకి ట్రస్ట్ వ్యాలెట్ క్లియర్ అయితే గానీ మనం ఈ టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ ట్రస్ట్ వ్యాలెట్ లో చేయలేము. రైట్, అలాంటి వాళ్ళు అదే సేఫ్ పాల్ కానీ లేకపోతే మిగతా వ్యాలెట్ యూజ్ చేసుకొని. సార్ ఎస్ సార్ చెప్పండి సార్. అంటే పాత వ్యాలెట్ సపోర్ట్ చేసినా కూడా కొత్తది క్రియేట్ కావట్లేదు, పిన్ జనరేట్ కావట్లేదు. సో మీకు ఐఫోన్ కాబట్టి రీసెంట్ గా అప్డేట్ అయినట్టుంది సార్. సో మీకు వచ్చిందంటే మాకు కూడా వస్తుంది ఇక త్వరలోనే. వస్తుంది. అట్లా రేపు ఒక పని చేద్దాం సార్, సామ్సంగ్ లో చేసి చూద్దాం. రేపు
రేపు టైం తీసుకొని ఎప్పుడైనా టైం అయిపోయింది కనుక సార్ సామ్సంగ్ లో చేయడానికి ప్రయత్నం చేద్దాం సార్. ఏమంటారు? ఓకే సార్. ఓకే సార్. సామ్సంగ్ లో అయితే కనుక ఇక అందరికి అయినట్టు అవుతుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను చేసేదేమో ఐఫోన్ లో. శంకర్ సార్ నేను వచ్చారు. ఇంతకుముందే చేశాను సార్. నమస్తే సార్. ఇంతకుముందే చేశాను, కాలేదు. సార్. ఆండ్రాయిడ్ ఫోన్లలో కాలే. సో అలాంటి వాళ్ళకి మరి మీరు ఇంకా అందరూ మరి అట్లాంటి ఇక్కడ కన్ఫర్మేషన్ అయిపోయింది. అట్లాంటి మళ్ళీ రేపు చూడాల్సిన పని లేదు. సార్ చెప్తున్నారు కనుక ప్రతి ఒక్కరు మనము అది ఏమంటారు సేఫ్ పాలు లేకపోతే యూటిలైజ్ చేసుకుంటారు ప్రయత్నం. సేఫ్ పాలు ఈజీగా ఉన్నది. సేఫ్ పాలు ఈజీగా ఉంది సార్. అవును సార్. సో కాని వాళ్ళు మీరు సేఫ్ పాలు వేసుకోండి సార్. ఎందుకంటే మరి ఇంకా అప్డేట్ అవ్వలేదు అన్నట్టు దీని అర్థం. సో ఐఫోన్ లో అవుతుంది అనేది మనకి ఇక్కడ మనకు తెలియకుండానే కన్ఫర్మేషన్ అయింది, అంతే కదా సార్? అంటే మనం చేసాం కదా ఇప్పుడు, అట్లా కన్ఫర్మేషన్ అయితే అయింది. అవును ఇక్కడ సార్ కన్ఫర్మేషన్ అయింది. సో ఇక్కడ 300 అంటే 400 అయితేనే మనం 200తో చేయొచ్చు కదా సార్. ఇంకొకరు కావాలి. 1 minute సార్ చేసేద్దాం. రిఫరల్ తీసి ఇది చేసిన తర్వాత మన సెషన్ ఎండ్ అవుతుంది సార్. ఇది మనము ఇక పూర్తి చేద్దాం పని. అయిపోయింది. ఓకే. సో ఇక్కడ మనము రివార్డ్ స్టేటస్ అసలు ఇది తొందరగా క్లియర్ చేయాలా మనము అది సిస్టమ్ అంటే అంత అప్డేట్ జరుగుతుందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అంటే చాలా అప్డేట్ జరుగుతుందని అర్థం సార్ ఇక్కడ. రాజేష్ సార్ ఇక్కడ ఎవరిది ప్రాబ్లం? ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళ వ్యాలెట్ ఇష్యూ? ట్రస్ట్ వ్యాలెట్ కాదు సార్. ట్రస్ట్ వ్యాలెట్ ప్రాబ్లం కాదు సార్. అదేంటంటే ఇక్కడ ఏమవుతుందంటే చెప్పండి సార్, మెనీ అప్డేట్స్ ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు వాటిని ఇవి తట్టుకోలేకపోతాయని అర్థం. అంటే ఒకటి వాళ్ళ దగ్గర ఉంటుంది సాఫ్ట్వేర్ సంథింగ్, అది మనకు అర్థం, మన ఆ భాషలో చెప్పాలంటే నాకు రావట్లేదు. కానీ ట్రస్ట్ వ్యాలెట్ ప్రాబ్లం కాదు సార్. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే మీకు మనకి ఈజీగా అర్థమవుతుంది. అది కూడా నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు. కానీ అప్డేట్ ఇచ్చిన తర్వాతనే సార్ ఇప్పుడు అలా వచ్చింది. అప్డేట్ ఇవ్వక ముందు పాత వర్షన్ లో బాగా అవుతుంది. అదే కదా సార్, ఇలా అట్లా చేయకూడదు. అందుకే నేను ఏమంటున్నప్పుడు ఇలా అట్లా చేయకూడదు వీళ్ళు. ఎందుకంటే ముందుగానే ఇవన్నీ అసలు పని ఆగకూడదు. ఇప్పుడు మనకు దగ్గర ఇప్పుడంటే కొత్త వ్యాలెట్ క్రియేట్ అవుతుంది సార్. మొన్న కొత్త వ్యాలెట్ కూడా దేంట్లో కూడా క్రియేట్ అవ్వలేదు కదా మనకి. ఇప్పుడు న్యూ వ్యాలెట్ ఫ్రెష్ ఐఫోన్ లో కూడా అవ్వలేదు కదా. ఐఫోన్ లో కూడా అవ్వలేదు. ఫ్రెష్ అనేది కొన్ని రోజులు అవ్వలేదు. రమేష్ సార్ కరెక్టేనా? సెంటర్ సార్ సెంటర్ సార్ రమేష్ సార్ కరెక్ట్ కాలేదు మన దగ్గర. అవును సార్. అవును కాలేదు. ఇట్లా అయితే ఏమైందంటే మనకు ప్రాబ్లం. అది పీవీసీ మెటా వెబ్సైట్ ది కాదు. చూడండి ట్రస్ట్ వాలెట్ దే ప్రాబ్లం. ఎందుకంటే వేరే ఎక్స్చేంజ్లలో ఎందుకు ఓపెన్ అవుతుంది? ఓన్లీ ట్రస్ట్ వాలెట్ దాంట్లోనే ఓపెన్ కావట్లేదు. అవును సార్. వేరే వాలెట్ లో పీవీసీ మెట్ డాట్ అయ్యి బ్రహ్మాండంగా పనిచేస్తుంది కదా సార్. అప్పుడు సిస్టమ్ అంటే మరి ట్రస్ట్ వాలెట్ ప్రాబ్లం అంటే మరి మీరు అనేది బట్టి ట్రస్ట్ వాలెట్ లో మనకు రమేష్ సార్ చెప్పారు ఆల్రెడీ, బిఎన్బి దానిపైన బికాన్ చైన్ పైన అప్డేట్ జరుగుతుంది, అందుకనే ఆ ప్రాబ్లమ్స్ జరుగుతుంది. సో ట్రస్ట్ వాలెట్ అన్నట్టు సార్ అయితే. ట్రస్ట్ వాలెట్ అంటే చూడండి ఇంత పెద్ద మనము అంటే అన్నిటికంటే ఇస్ ద నెంబర్ 1 ఎక్స్చేంజ్ అని మనం అంటాం కదా. సో ఇక్కడ కూడా కొన్నిటిని ఇది సంభాలించలేకపోతుంది. అంటే అంత అప్డేట్ జరుగుతున్న ఏదైతే ఉందో అంటే దీన్ని తట్టుకోలేకపోతుంది. దీని అర్థం అదే కదా సార్. ఓకే, ఇప్పుడు మనం 400 ఉంది. సో మనం ఇక్కడ 200 చేస్తే సరిపోతుంది ఈ నెంబర్కి. ఓకేనా? సో రివార్డ్ స్టేటస్ చెప్పడం 15,520 ఓకే. ఇప్పుడు ఆ 400ని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఇక్కడ 200తో సో సెల్ఫ్ 200 ఓకే. నా గురించి 10 నిమిషాలు మీకు టైం. ప్రాక్టికల్ నాలెడ్జ్ సార్ తీసుకుంటాం. అది తీసుకున్నాం అనుకున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది సార్. చాలా ఇంపార్టెంట్ అనమాట.
ప్రతిదీ కూడా. అందుకే అంటాం కదా, మనం అర్థం చేసుకున్న బట్టి ఉంటుందని. ఒక్కటి సెంట్ మాత్రం తగ్గింది, ఏమి అవసరం లేదు నన్ను అడిగితే, చేయాల్సిన పని కూడా లేదు, కానీ చేసాం. 265 అంటే 264 అయింది అంతే, తగ్గిస్తే. ఒకటి తక్కువ ఒక్కటి తక్కువ. వస్తుంది అప్పుడప్పుడు. సో ఎనీవే, మంచి సమయానికి సందర్భంగా కరెక్ట్ గా ఎత్తాడు అయితే. పుష్ప ఒకటి తక్కువైంది పుష్ప. సో అందరు లెక్క పెడతారు, అన్ని కరెక్ట్ ఉన్నాయంటారు. ఓకే, సో కంగ్రాచులేషన్. ఇక్కడ ఓకే 400 పెండింగ్ ఉండే, అయిపోయింది టోకెన్ ఫార్మింగ్. సో ఏదైతే మనం ఇక్కడ వర్క్ ఫినిష్ చేయాలనుకున్నా అది ఫినిష్ చేసాం. ఓకే, ఎనివే కంగ్రాచులేషన్ సార్. 7,900. సూపర్ సార్, కంగ్రాచులేషన్ సార్. 7,900 సార్. 7,900 అయింది. చూడండి ఇక్కడ కనబడుతుంది కదా. సో మేబీ 100 దాటింది అనుకుంటున్నా సార్. రిఫరల్ మేబీ డైలీ ఏమంటాం కదండి, డైలీ రివార్డ్ ఎంత వస్తుంది ఒకసారి చూద్దాం. డైలీ రివార్డ్ ఎక్కడ కనబడుతుంది మనకి? ఇది రివార్డ్ స్టేటస్ సార్. రివార్డ్ స్టేటస్ కనబడుతుందా? ఓకే ఓకే, మర్చిపోయాను, అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. ఓకే, రీడీమ్ రివార్డ్ లోకి వెళ్ళండి సార్. ఓకే, రీడీమ్ రివార్డ్. ఓకే సార్, మీ యొక్క వ్యాలెట్ వాల్యూ పెంచుకోండి సార్. ఈ విధంగా అంటే దగ్గర 103 అంటే 103 వస్తున్నాయి సార్. 103 వేసుకోవచ్చు. 15% కట్ అయ్యి 88 దాకా. నో ప్రాబ్లం, అది ఎంత అన్నారా అని. ఇక్కడ మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 15% అని మామూలే. సో డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క వాల్యూ ఇక్కడ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే కూడా ఈ రిలీజ్ అనేది ఇక్కడ ఎక్కడ అవుతుంది, తర్వాత రిలీజ్ మనకు విత్డ్రాల్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ 2 గెట్ పీవీసీ మెటాలో మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇఫ్ యువర్ రిడీమ్ రివార్డ్ వాల్యూ టుడే స్టార్ట్ న్యూ టోకెన్ ఫార్మింగ్ రిడీమ్ టుమారో. అంటే ఇది నేను ఫార్మింగ్ చేసాను కనుక విత్డ్రాల్ తీసుకోవడానికి కుదరని చెప్తున్నారు. సో సార్, ఇక్కడ మనం పెంచుకుంటేనే ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అంటే టోకెన్ ఫార్మింగ్ నుంచి మనం విత్డ్రాల్ తీసుకోవాలనుకుంటే ఇదే ప్లేస్ సార్. సో ఎక్కువగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అది కూడా మనీ ఉంటేనే, ఎందుకంటే మేము చెప్తున్నాం కదా అని చెప్పేసి అది ఇంతకుముందే చెప్పాము. ఎనీవే నో ప్రాబ్లం. సో స్క్రీన్స్ రాయిందా సార్? ఆగలేదా? ఇప్పుడు ఆఫ్ చేసిన స్క్రీన్స్ రేపు ఫార్మింగ్ హెవీగా ఇచ్చినప్పుడు టోకెన్ ఫార్మింగ్ చేసి ఉంటే కదా హెవీగా టోకన్స్ డాలర్స్ రిలీజ్ అవుతాయి, యూఎస్డిటీస్. అందువల్ల ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం కూడా చెప్తాను, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. ఎందుకంటే దాన్ని ఇప్పుడు తక్కువ రేటుకో అత్యవసరం అని చెప్పేసి మీరు వాయిస్ లో సార్. ఓ కరెక్ట్, ఎందుకంటే వాయిస్ లో ఎందుకు వస్తా అంటే స్క్రీన్ సిరీస్ బయటకు వచ్చాను కదా, అందుకే వాయిస్ లో అయింది. మళ్ళీ కట్ అయ్యి మళ్ళీ వచ్చాను ఇప్పుడు. ఓకే, సో డి పార్ట్నర్స్, అవిటిని మీరు కాపాడుకోవాలా. ఆ రిలీజ్ అయిన దాన్ని కూడా మీరు కాపాడుకోండి. అత్యవసరం ఉన్నా కూడా ఇప్పుడున్న రేటుకి మీరు మాత్రం అమ్ముకోవద్దు. ఎందుకంటే మార్కెట్ లో దాని వాల్యూ చాలా తక్కువగా ఉంది, నేనే చెప్తున్నాను. సో దాన్ని మీరు ఎవరు కానీ ఇప్పుడు సేల్ చేసుకోవద్దు. అంటే అత్యవసరం ఉన్నా కూడా ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే సార్, మీరు చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడున్న యూఎస్డిటీ వాల్యూని బట్టి చూస్తే సార్ 20% అడుగుతున్నారు. అంటే మీరు ఇప్పుడు 80% లాస్ అవుతున్నారు. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ 100 రూపీస్ యూఎస్డి అనుకుంటే 80% లాస్ ఉంటే ఎంత అవుతుందో మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. సో ఈ రేట్లో మాత్రం మీరు అమ్ముకోవద్దు ఇప్పుడు, అత్యవసరం ఉన్నా కూడా. దయచేసి విశ్వసించి ఉంచుకుంటే మీకే మంచి, లేట్ అయినా కూడా మంచి ఇన్కమ్ తీసుకోవడానికి ప్రయత్నం అవుతుంది సార్. ఓకే, సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. మరి ఇక టైం కూడా మంచి 15 నిమిషాలు కూడా ఎక్స్ట్రా అయింది. సో ఎనీవే, మరి ఇప్పటిదాకా అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. సో మళ్ళీ మనం రేపు 9 గంటల మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరూ మనస్ఫూర్తిగా జై పీయూష్ మేడం అని చెప్పేసి లెఫ్ట్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మేట రాయ్ సార్ గారు. అలా జై పీవీసీ మేట. థ్యాంక్ యూ. ఇంట్రెస్టింగ్ సెషన్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. 100%. ఏ విధంగా చేయాలని చెప్పడం జరిగింది. మళ్ళీ అదే విధంగా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క వాల్యూ పెంచుకోండి. థ్యాంక్ యూ. జై పీయూష్ మేట. పీయూష్ మేట నెవర్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీయూష్ మేట. థ్యాంక్ యూ.